Okay, all right. Can you all hear me okay, right? Good. My voice is good. Okay, all right. All right, thank you very much for taking time to join today. So let's get started. Today's topic is about thought power under the umbrella of truth. నా యొక్క సత్యానికి, అసలు సత్యంలో ఉండడానికి నేను చేయాల్సిన ప్రయత్నం ఏమిటి? నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. It is not that a single person, at least a adult, the so-called adult, right? Let's not talk about teenagers and all, right? Adults, everybody knows. What do they know? They know the value of life. They know the purpose as to why they are living. They know వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం సాధించాలో. అంటే ఆధ్యాత్మికంగా నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను ఇవన్నీ కాదు. నేనున్న స్థితిలోంచి నా పరిస్థితిలో ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అన్న అవగాహన ప్రతి ఒక్కరికి ఉంది. దిస్ ఇస్ ద పాత్ ఐ నీడ్ టు గో, దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు డూ. ఇవన్నీ అందరికీ తెలిసినవే. దీని గురించి మనం అంత ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేను అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నాను అనేది మాత్రం ప్రతి ఒక్కరికి లోపల ఉంటుంది. నాకు ఏదో ఒక బలవంతమైన కోరిక ఉంది, కానీ ఆ కోరిక నాకు తీరటం లేదు. ఏదో ఒక అన్నోన్ ఫియర్ ఉంది. ఈ ఫియర్ నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? వై ఈస్ దట్ ఐ am not able to fulfill the very desire I have in my mind for months, sometimes for years, sometimes for years and years, right? Decades కూడా ఉంటాయి కొంతమంది కోరికలు. ఇక్కడ చాలా సింపుల్ గా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రధానంగా నీకు ఉన్నది నీ మనస్సుకి రెండు ఉన్నాయి. ఒకటి చేతన మనస్సు, ఒకటి అచేతన మనస్సు, రైట్? We covered very briefly about it in the past. Conscious mind, subconscious mind. Your conscious mind will let you do things. Everything that you're doing is happening through your conscious mind. But there is something called subconscious mind. Okay, achetana manassu antardi. Din raskondi actually, please. Very, very important. ఈ అచేతన మనస్సుతోనే మీకు ఏది జరిగినా, ఏది మీరు సృష్టించినా, ఏది మీకు వస్తున్నా, మీ జీవితం ఈ రోజు ఇలా ఉంది అంటే దానికి అచేతన మనస్సే కారణము. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఈస్ వాట్ వీఆర్ హిట్టింగ్ టుడే. అవర్ ఫోకస్ ఈస్ హిట్టింగ్ ద subconscious mind, activating the subconscious mind to a point where it is going to help you to realize your dreams, whatever it may be. అది దేనికి అనుసంధానమై ఉండాలి అంటే సత్యానికి అనుసంధానమై ఉండాలి. ఇప్పుడు ఏమవుతోంది అంటే, కాన్షియస్ మైండ్ తోటి మీరు చేసే ప్రతి ఒక్క పని బాహ్య చేష్టితంగా నడుస్తుంది. బయట you're doing everything outside. You're learning things, you're going out, you're doing, practicing things, you're getting things done, family, affairs, everything, whatever is happening materially in your world is all happening because of your conscious mind. It remembers everything what you're doing. It repeats it every day. Your work, your family life, your society, your do's and don'ts, your habits, everything is happening with your conscious mind. Now, why is that? It is very important that I actually understand about my subconscious. నా అచేతన మనస్సు గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీకు ఈ సృష్టిలో ఏది జరుగుతున్నా, మీకు ఈ రోజు ఈ సుఖం మీకు అందింది, ఈ దుఃఖం మాకు వచ్చింది, ఈ బాధ నేను పడుతున్నాను, ఈ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇవన్నీ మీకు రావడానికి కారణము మీ అచేతన మనస్సు. ఇది సత్యం. ద ట్రూత్ బిహైండ్ యువర్ థాట్స్, the truth behind your state of reality, right? The truth behind your affairs, the truth behind the way of your living is your achetana manassu. ఇప్పుడు ఈ అచేతన మనస్సుని నేను తెలుసుకుంటే ఏం చేయగలుగుతాను? There is a triggering process in every one of us. If you are able to activate your achetana manassu, you can get whatever you want. దీన్నే మీరు శక్తి అనండి, సిద్ధులు అనండి, దానికి మీరు ఏ కావాల్సిన యోగం అనండి, ప్రాప్తించింది అనండి, నా పుణ్యం అనుభవంలోకి వచ్చిందనండి, దానికి ఇంకా మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, డజంట్ మ్యాటర్.
బట్ ద ట్రూత్ బిహైండ్ ఇట్ ఈస్, ఈ అచేతన మనస్సులోకి కనుక మీరు ఇన్ఫర్మేషన్ ని చేర్చగలిగితే, సత్యాన్ని చేర్చగలిగితే, అది మీరు రియలైజ్ చేసినట్టే. అది ఎప్పుడు చేస్తారో అనేది సంబంధం లేదు, అది రియలైజ్ చేసినట్టే. కానీ ఇక్కడ అచేతన మనస్సులోకి తీసుకు వెళ్ళడంలో ఉంది. దాని గురించి తెలుసుకోవడం ఒకటి, తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు, అందులోకి విషయాన్ని చేర్చాలి. అది సత్యమై ఉండాలి, నిత్యమై ఉండాలి, శాశ్వతమై ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని యొక్క పరిపూర్ణమైన ఆ జ్ఞానాన్ని, ఆ ఆనందాన్ని, ఆ శాంతిని మీరు అనుభవించగలుగుతారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, రైట్? మనం అందరము సాధన చేస్తున్నాం, ఎవరి స్థాయిలో వాళ్ళు సాధన నడిపిస్తున్నారు, రైట్? అందరికీ, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ మెడిటేషన్, ఎవ్రీబడి అండర్స్టాండ్స్ నౌ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్, బట్ yet every one of us know that we are not there yet. Why is that? Every one of us has a goal, none of us are yet to be realized. Why? The reason is you are the very thing that you understood at a conscious level has never gone to your subconscious for you to realize it yet. I always use yet there. అంటే అచేతన మనస్సులోకి, అంటే మీ చేతన మనస్సులోకి మీరు విషయాన్ని అవగతం వచ్చింది, తెలుసుకున్నారు. అరే, ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్, నా జీవితంలో తెచ్చుకోవాలి, నా వాళ్ళకందరికీ చెప్పాలి, ఇదంతా అర్థమైపోయింది. కానీ అందులో ఉండలేకపోతున్నారు, తట్టుపాటు పడుతున్నారు. ఎందుకు అంటే మీ అచేతన మనస్సులోకి ఆ విషయం చేరలేదు. అది మీరు అవ్వలేదు కాబట్టి. అది మీరు అవ్వనంత వరకు మీరు దాని ఫలితాన్ని అనుభవించలేరు. ఏ విషయమైనా సరే ఇదే రీజన్. నాకు బలంగా ఉంది కోరిక, నేను ఇది సాధించాలి అని, నా ప్రయత్నం అంతా చేస్తున్నాను, ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్, బట్ యెట్ ఐఎమ్ నాట్ రియలైజింగ్ ఇట్. వై? బికాస్ ఇట్ నెవర్ వెంట్ ఇన్ టు యువర్ అచేతన మనస్సు. ఎప్పుడు కూడా చేతన మనస్సు స్థాయిలోనే మనం ఆపేస్తాం ఏ విషయాన్నైనా సరే. ఎంతో బలవంతంగా నీ లోపల కోరిక, దాన్నే సంకల్ప బలం అన్నాం. ఆ సంకల్ప బలం విపరీతంగా ఉంటేనే అది అచేతన మనస్సుకు వెళ్తుంది. అచేతన మనస్సుకు వెళ్ళింది నీకు కార్యరూపం చెందుతుంది, నీ జీవితంలో వచ్చేస్తుంది. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడము, అందులోకి నువ్వు విషయాన్ని పంపించడము, పంపించిన దాన్ని పట్టుకుని ఉండడం, ఇవి ఏకకాలంలో జరగాలి. జరిగితే నీ కోరిక తీరుతుంది, అది ఏ కోరికైనా కానీ. కోరిక అన్నప్పుడు always remember, there are material type, there are spiritual type, there is good, there is bad, right? The definition of good and bad will vary depending upon which side you are on, what you are looking at, right? From where, what is your point of view, batti maartu untayi. So let's not speculate into that. The understanding has to be very clear that na achetana manassuki నా యొక్క ఈ ఇన్ఫర్మేషన్ పంపించగలిగితే నాకు అది రియాలిటీ అవుతుంది, దట్ బికమ్స్ నా వాస్తవం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, సత్యం ఏం చెబుతుంది అంటే, సత్యంలో ఉన్నప్పుడు ఏమిటి అంటే, మనం అందరం ఏమనుకుంటామంటే, నేను ఏదైనా పొందాలి అనుకునే ఒక బలీయమైన కోరిక ఉంటే చాలు, నాకు అది సిద్ధిస్తుంది అనుకుంటాం. భగవద్గీత కూడా అదే చెప్తుంది, యద్భావం తద్భవతి. ఏది నువ్వు భావిస్తావో అది అవుతుందిరా అని. ఆ భావన ఏ రూపంలో జరగాలి అంటే చేతన రూపంలో కాదు, అచేతన రూపంలో జరగాలి. అచేతన మనస్సునే సుప్త చేతన మనస్సు కూడా అంటారు. సేమ్ థింగ్. ఇప్పుడు ఆ అచేతన మనస్సు స్థాయిలో కనుక నువ్వు నీ విషయాన్ని పంపించగలిగితే అది నీకు రియాలిటీ అవుతుంది. ఇప్పుడు అది నేను పంపించడం కోసం నువ్వు చేయవలసినవి ఏంటి అంటే, కొన్ని చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చెయ్యకూడని ఉన్నాయి. దీన్ని ఇంకో స్టెప్ ఫర్దర్ గా తీసుకెళ్దాం. ఎందుకు చెయ్యకూడని ఉన్నాయి అంటే, దాన్ని ఇప్పుడు మీరు అన్వయం చేసుకున్నారు అనుకోండి, మీ బలీయమైన కోరికలు మీకు ఎందుకు తీరటం లేదు అంటే, నువ్వు చెయ్యకూడనివి చేస్తున్నావు కాబట్టి నీ కోరికలు ఎప్పుడు కూడా నీకు తీరటం లేదు. అగైన్ I'm not discriminating among the wishes and wants, right? It can be anything, doesn't matter. ఇప్పుడు నేను ట్రూత్, I'm in search of truth.
ఐ వాంట్ టు నో ట్రూత్, ఐ వాంట్ టు లివ్ ఇన్ ట్రూత్, ఐ వాంట్ టు బ్రీత్ ట్రూత్ అంటే దేన్ని పట్టుకుంటావు? అంటే ఏదైతే నాకు శాశ్వతంగా ఉంటుందో, ఏదైతే నాకు జన్మ రాహిత్యాన్ని ఇస్తుందో, ఏదైతే నాకు జన్మ పరంపరలకి అతీతంగా ఉంటుందో దానిని నేను పట్టుకుంటా. అది ట్రూత్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫాల్స్, రైట్? ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ నాట్ ట్రూత్. Now, when I am wishing something, am I gonna wish everything at the truth level? You can. The choice is yours. Or you can decide to choose so a material thing. ఇప్పుడు నేను డబ్బు తీసుకున్నాను, నాకు డబ్బు కావాలి అనుకున్నాను. డబ్బు కావాలి అని నువ్వు అనుకున్నప్పుడు ఎంత డబ్బు కావాలి అనే ప్రశ్న, ఎప్పుడు కావాలి అనే ప్రశ్న, రైట్? దానితో ఏం చేస్తాను అనేది ప్రశ్న. ఇవన్నీ వస్తాయి జనరల్గా ఏ కోరికకైనా. ఇప్పుడు కానీ ఇక్కడ సత్యాన్ని కనుక నువ్వు పెడితే నీకేం అర్థం అవుతుంది అంటే, అరే ఈ డబ్బు శాశ్వతం కాదు కదా, ఇహలోకాన్ని వదిలేస్తే పరలోకంలో ఈ డబ్బు నాకు పనిచేయదు కదా, నా మరో జన్మకి ఈ డబ్బు ఉపయోగపడదు కదా, అంటే ఇది నిత్యమైనది కాదు, శాశ్వతమైనది కాదు, సుఖస్థానాన్ని ఇచ్చేది కాదు. ఎందుకు? సుఖస్థానం ఇచ్చినా తాత్కాలికంగా ఇస్తుంది, అప్పటికి సంతోషంగా ఉంటావు, తర్వాత మళ్ళీ ఏడిపే. డబ్బున్నవాడు ఒక్కడు చూపించండి సంతోషంగా ఉన్నవాడిని, ఆనందము ఉండదు వాడికి. అంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో అనేది సత్య వస్తువు అయితే దాన్ని శాశ్వతంగా సుఖంలో అనుభవించడం, ఆనందంతో ఉండడానికి నీకు ఆస్కారం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ టు ఆస్క్. ఆస్కింగ్ మెటీరియల్ స్టఫ్, ఆస్కింగ్ స్పిరిచువల్ స్టఫ్. ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలా? ఇప్పుడు ఏంటంటే కూర్చుని నేను బుద్ధుడిని అవ్వాలంటావా, లేకపోతే నాకు డబ్బు కావాలంటావా, లేకపోతే నాకు కారు కావాలంటావా? చాయిస్ ఇస్ యువర్స్. బట్ నో that anything that is not in reality, in truth, is only temporary. It can only serve you so long, and it gives you suffering, because only truth alleviates you from suffering. Everything else gives you suffering. ఈ రోజు నా అవసరం ఇది, నాకు ఇది కావాలి, తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు తెచ్చిపెట్టుకున్నావు, రేపు పొద్దున అదే బలం అవుతుంది. ఎట్లా వదిలించుకోవాలి? రైట్? మంచి లాటరీ వచ్చింది ఒక ఆయనకి, ఏనుగు బహుకరించారు. ఏనుగు వచ్చింది ఏందిరా అని, లాటరీ వచ్చింది కదా అని గెలిచినంత ఆనందం ఏనుగుని చూసిన తర్వాత పోయింది. ఎందుకంటే ఆ ఏనుగును మెయింటైన్ చేయడంలోనే అయిపోయింది వాడి జీవితం అంతా. అలానే మన కోరికలు మనకే బలవంతం కాకూడదు. మన కోరిక ఎలా ఉండాలంటే శాశ్వతంగా సుఖస్థానంలో ఉండాలి. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యూ నీడ్ టు ఆస్క్. సో ఎప్పుడైనా ఏది అడగాలన్నా ఫస్ట్ అది ట్రూత్కి రిలేట్ అయి ఉందా లేదా అనే ప్రశ్న మీకు రావాలి. అది ట్రూత్ రిలేట్ అయ్యింది అంటే యూ షుడ్ ఆస్క్, ఎందుకంటే దట్స్ వాట్ యూ వాంట్. ఈ జన్మలో నేను చేసిన సాధన నా మరుజన్మ ఎన్ని జన్మలు ఎత్తినా నాకు అది ఉపయోగపడేది అయ్యి ఉంటే ఈ రోజు నువ్వు కష్టపడంలో అర్థం ఉంది. ఈ రోజు నువ్వు కష్టపడి ఎంతో ఆలోచించి ఎంతో చేసి ఒక కోరికను తెచ్చుకుంటే ఆ కోరిక నీకు 10 సంవత్సరాల తర్వాత పనికి రాదు అంటే అది పనికి మాలినదైతే దానివల్ల నీకు వచ్చింది సున్నా. ఎందుకంటే తాత్కాలిక సుఖం వచ్చింది. ఆ సుఖము కూడా నువ్వు ఆనందిస్తావని చెప్పలేం. యు నెవర్ నో. మంచి బండి కొన్నావు, 3 ఏళ్ల తర్వాత రిపేర్ వచ్చింది, ఏమే సుఖం దుఃఖంగా మారిపోయా సుఖం. రైట్? సో అట్లా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే మనం అందరికీ ఏంటి ఒక లెసన్ కావాలి అంటే, నా కోరికను నేను నిర్ణయించుకుని చేసుకోవాలి అంటే నా కోరిక అతి ఉన్నతమైనది అయి ఉండాలి. హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ మై విష్ ఏది అంటే ఐ వాంట్ టు యూజ్ దట్ ఇన్ మై life after life, life after life, life after life. So that cannot anything but truth. It has to be truth. నేను బుద్ధిని కావాలి అనుకో తప్పులేదు, నేను శంకరాచార్య స్థితిని పొందాలనుకో తప్పులేదు, నేను రమణ మనిషిలా ఉండాలనుకో తప్పులేదు, నేను జ్ఞానాన్ని పొందాలనుకో తప్పులేదు, నేను ధ్యానంలో యోగ స్థితిని పొందాలనుకో తప్పులేదు. ఎందుకు? ఇవన్నీ కూడా నీకు మరు జన్మలో ఉపయోగపడతాయి. ఇహంలోనూ సుఖంగా ఉంటావు, పరంలోనూ సుఖంగా ఉంటావు, పరం నుంచి మళ్ళీ ఇహానికి వచ్చినప్పుడు సుఖంగా ఉంటావు. ఎందుకంటే ఈ సాధన ఎక్కడ వదిలేసావో అక్కడి నుంచి మొదలవుతుంది, మిగతావేవి మొదలు కావు. మెటీరియల్ లైఫ్ is not going to be sticking around with you. Every life is unique by its own values. So number one thing, first of all, know what you are looking for.
వెరీ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా యూ షుడ్ నో వాట్ యు వాంట్. ఇక్కడే ఏమంటారు అంటే వివేకానంద వీళ్ళు ఏమంటారంటే, ఎంత సమయం తీసుకుంటావో అంత సమయం తీసుకో. కోరుకునే విషయంలో ఎక్కడ ఎట్లాంటి తట్టుపాటు ఉండకూడదు. ఎలాంటి తట్టుపాటు ఉండకూడదు. నెంబర్ 1 ట్రూత్ విషయంలో. రెండవది ఏంటి అంటే, ఆ కోరిక కోరుకునేటప్పుడు పూర్తి అవగాహన ఉండాలి. నేను ఎందుకు ఈ కోరిక కోరుకుంటున్నాను అనేది క్లారిటీ, క్రిస్టల్ క్లియర్గా నీ క్లియర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఇది, మనం అందరం చేయాల్సిన స్టెప్. నేను ధ్యానానికి వచ్చాను, ఎందుకు నువ్వు ధ్యానానికి వస్తున్నావో ఫస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఇట్ హ్యాస్ టు బి క్లియర్ ఇన్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ ఇన్ హియర్, it will never come in reality. The reason why you are not able to enjoy the fruits of your labor is because of that. ధ్యానం అద్భుతంగా నడుస్తుంది, నేను శూన్య స్థితికి వెళ్ళలేకపోతున్నాను, సంవత్సరం అయింది ధ్యానం చేయబట్టి. ఎందుకు అంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అసలు ఎందుకు వచ్చి కూర్చున్నావో తెలియదు, ఏం సాధించాలో తెలియదు. ఎందుకు ఒక రోజు వస్తాను 2 రోజులు రాను, ఎందుకు ఎందుకు అవుతుంది అట్లా? ప్రశ్నించుకునే ఓపిక, టైం, శక్తి లేదు. ఏనాడైనా ప్రశ్నించుకున్నావా ఎందుకు రాలేకపోతున్నాను? ఇది నాకు విశేషంగా ఉపయోగపడుతుందని శాస్త్రం చెప్తోంది, గురువులు చెప్తున్నారే, సైన్స్ చెప్తోంది. ధ్యానము సర్వరోగ నివారణి కదా, రోగాన్ని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా, మరి ప్రివెంట్ చేసుకోవడం ఐడియల్ కదా, అన్నప్పుడు మరి ఎందుకు ధ్యానం చేయలేకపోతున్నాను? అంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. యూ హ్యావ్ నాట్ స్పెంట్ ఎనఫ్ టైమ్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. నోయింగ్ లేదు అక్కడ. కాబట్టి ఆ క్లారిటీ లేదు కాబట్టి ఏమవుతుంది అంటే, వెన్ యు ఆర్ సిట్టింగ్, యువర్ మైండ్ ఈస్ ఫ్లక్చుయేటెడ్. చేద్దామా వద్దా, కూర్చుందామా వద్దా, గంట అయిపోయింది లేద్దాంలే, చాలులే ఈ రోజుకి, రేపు చేద్దాంలే, దర్ ఇస్ ఆల్వేస్ టుమారో. ఇది ఏం చేస్తుంది అంటే, సంశయాత్మ వినశ్యతి. ఏది మీకు అందదు, అందనివ్వదు. అందుకోవాలనే ఆశ ఉంది, ఆకాంక్ష ఉంది, దానికి తగ్గ పట్టుదల ఉంది, కానీ అది మీకు అందదు. ఎందుకంటే యువర్ బిలీఫ్ సిస్టమ్ ఈస్ క్రాక్డ్. ఇక్కడ ఒక విషయాన్ని మనందరం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే, ఇది లోప్సాంగ్ రాంపా చెప్తారాయన. నీ ఇచ్ఛాశక్తి కంటే కూడా నీ ఊహాశక్తి చాలా చాలా బలమైనది. యు మే హ్యావ్ అన్ ఎక్సలెంట్, రైట్, వెరీ వెరీ పవర్ఫుల్ విల్ పవర్, వెరీ పవర్. ఐ మీన్ ఎంత ఎంత శక్తి అంటే ఆ విల్ పవర్ మీద నీకు చాలా విల్ పవర్ ఉంది. కానీ నీ ఊహాశక్తి నీ ఆధీనంలో లేదనుకోండి, యూ విల్ నెవర్ బి ఏబుల్ టు మెటీరియలైజ్ ఇట్. ఇట్ విల్ నాట్ బికమ్ యువర్ రియాలిటీ. ఆల్వేస్ రిమెంబర్ దిస్. చాలా మంది ఏమనుకుంటారంటే, నీ మైండ్ నీకు ఎన్నో ఇండికేషన్స్ ఇస్తోంది లోపల ఊహ రూపంలో, అయినా యూ విల్ పవర్ని పట్టుకుని వెళ్తావు. ఏమవుతుందంటే ఇట్స్ ఎ క్లస్టర్ ఫెయిల్యూర్ అవుతుంది లైఫ్. యూ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ సంథింగ్, యూ పుట్ యువర్ విల్ టు ఇట్, దెన్ థింగ్స్ మైట్ హ్యాపెన్ యువర్ వే. ఎందుకు అంటే నీ ఊహాశక్తిని నీ బిలీఫ్ సిస్టమ్ తోటి ఆపచ్చు, తగ్గించచ్చు, దాని ప్రకంపనను తగ్గించచ్చు. ఇప్పుడు ఒక 40 అడుగుల నిచ్చెన వేశాను అనుకోండి, ఈ నిచ్చెనని మీరు ఎక్కండి అన్నాను అనుకోండి, ఎక్కేసి పైన చూడండి అంటాను కాసేపు. ఓకే, ఇప్పుడు మీరు ఊహిస్తున్నారు, అందరూ నేను చెప్పింది ఊహిస్తున్నారు. 40 feet ladder, I am stepping up, I am on the last step, I am looking up, absolutely fine. Now suddenly look at down. What do you see? ఇప్పుడు మీకు వచ్చే ఊహలలో ఏమైతే వస్తున్నాయో అదంతా ఊహాశక్తి, దాన్ని ఆపలేం మనం. యూ హ్యావ్ నో కంట్రోల్. ఒక అన్నోన్ భయము, ఒక అన్నోన్ ఫియర్, ఏదో తెలియని ఆందోళన, రైట్, ఏదో తెలియని భయము మిమ్మల్ని ఆవహిస్తుంది. ఆవహించినప్పుడు ఏమవుతుంది? ఇదే జరుగుతుంది అందరికీ, గుర్తుపెట్టుకోండి. ప్రతి లైఫ్లో ఇదే జరుగుతుంది అందరికీ.
ఇప్పుడు ఏమైంది అంటే ఇచ్ఛాశక్తి ఉంది. ఇచ్ఛాశక్తి ఏంటి? ఐ గాట్ గో టు ద టాప్ ఆఫ్ ది ల్యాడర్ అండ్ డూ ద థింగ్. బట్ నీ ఊహాశక్తి ఏం చేసింది? ఆ లోపల తెలియని భయాన్ని, ఆ ఆందోళనని క్రియేట్ చేసింది. దానివల్ల ఏమవుతుంది? యూ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డూ ఇట్. ఎప్పుడు చేయగలుగుతావు? నమ్మకాన్ని ఒమ్ము చేస్తే. ఏమీ కాదు, కొన్ని వందల మంది వెళ్ళారు ఇప్పటికి, పైకెక్కారు, చేశారు. నేను కూడా చేయగలను. ఏముందర, చిన్న పిల్లలు ఎక్కుతున్నారు, పెద్దవాళ్ళు ఎక్కుతున్నారు. నేను ఎక్కలేనా? 40 అడుగుల ఫీట్ ఎక్కి నించోలేనా? ఏమిటంతా? యూనో, ఐఎమ్ ఎ యంగ్ డైనమిక్ టాలెంటెడ్ గాయ్. ఐ కెన్ డూ ఇట్. ఐ హ్యావ్ ద స్కిల్ టు డూ ఇట్. ఇది మీ నమ్మక వ్యవస్థ. అప్పుడు ఏమైంది? ఊహాశక్తి తగ్గిపోయింది, ప్రకంపన తగ్గిపోయింది. నౌ యు గో అప్, యు డూ ద వర్క్, యు కమ్ డౌన్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ when you are wishing something. What is holding you back is మీ ఊహాశక్తి, imagination, unknown imagination. The things that you should not be doing it, you are doing it. That's why it never becomes a reality. సాధించిన వాడికి సాధించని వాడికి డిఫరెన్స్ ఇదే. బాగా పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మీ ఊహాశక్తే మిమ్మల్ని ఆపేస్తుంది. ఇప్పుడు ఎందుకు ఆపుతోంది అంటే, ఇమాజినేషన్ అనేటప్పటికి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ హాల్యూసినేషన్. అది హాల్యూసినేషన్ కాదు ఇమాజినేషన్ అంటే. ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ఇప్పుడు అంటే సృజనాత్మకత, రైట్? క్రియేటివ్ థింకింగ్ అంటాం కదా. ఈ క్రియేటివ్ థింకింగ్ అంటే ఇమాజినేషన్లో ఏమవుతుంది? ఒక కవి ఊహిస్తున్నాడు, ఒక భక్తుడు ఊహిస్తున్నాడు, ఏమవుతుంది? వాళ్ళకి అది వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఆ సంకల్పంలో అంత ప్యూరిటీ ఉంది, అంత క్రియేటివిటీ ఉంది, అంత నిష్కల్మషంగా థింకింగ్ ఉంది. అంటే ఇంకా అది తప్పితే వేరే లేదు అన్న భావనతోటి చేస్తున్నాడు కాబట్టి అంత రసవంతంగా వస్తుంది. కవి చేస్తున్నాడు. ఇది ఇమాజినేషన్ అంటే. కానీ ఇప్పుడు నీ ఇమాజినేషన్లో ఏమవుతుంది? నీకు ఇది కావాలని ఉంది, నేను ధ్యానంలో ఏదో పొందాలి అని ఉంది, బలంగా ఉంది, లోపల ఇచ్ఛాశక్తి ఉంది. ఇచ్ఛాశక్తి ఉంది కాబట్టి వచ్చి కూర్చుంటున్నావు, లేకపోతే కూర్చోవుగా. కానీ నీ ఊహాశక్తి తీసుకెళ్ళిపోతుంది పక్కకి. నేను ఇప్పుడు ఈ ఊహాశక్తిని నువ్వు కొట్టాలి అంటే నీకు కావాల్సింది ఏమిటి? నమ్మకం. నమ్మకం కావాలి. నమ్మకం ఉంటే అప్పుడు నీకు, నేను గంట సేపు ధ్యానంలో కూర్చుంటే నాకు వీపు నొప్పి వస్తుంది అనుకుని కూర్చుంటున్నావు. నీ ఊహాశక్తి ఇస్తోంది నీకు. నేను గంట సేపు ధ్యానంలో కూర్చుంటే. అనిల్ గారు, ఒక క్వశ్చన్ అండి. సారీ. ప్లీజ్. ఇప్పుడు ఇదే రివర్స్ లో కూడా అయ్యే, ఒక్కసారి ఊహాశక్తి ఎక్కువ అయ్యి ఓవర్ కాన్ఫిడెంట్ గా కొన్ని చేయటానికి వెళ్తాము, అది చేయలేకపోయిన సందర్భం ఉండదంటారండి? ఉండదు. ఎందుకంటే ఊహాశక్తే ఇచ్ఛాశక్తిని కొడుతుంది కాబట్టి. ఇప్పుడు ఊహాశక్తి ఏం చేస్తుందంటే మీ లోపల ఉన్న అదర్ ఎవెన్యూస్ ని ఎక్స్ప్లోర్ చేసి మిమ్మల్ని ఒక ఫ్లక్స్ సిచ్యుయేషన్లోకి తీసుకెళ్తుంది ఊహాశక్తి. మీ ఇచ్ఛాశక్తి బలంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇచ్ఛాశక్తి నాకు చాలా బలంగా ఉంది, నా ఊహాశక్తిని తీసుకొని వెళ్ళలేదా అంటే తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే నమ్మకం లేదు కాబట్టి. ఇచ్ఛ ఉంది చేయాలని, నమ్మకం లేదు. నమ్మకం రావాలి ఫస్ట్. ఎందుకు అంటే నమ్మకం వస్తే ఏమవుతుంది అంటే బలం. ఇప్పుడు మనం ఎందుకు వింటాం? మనం జ్ఞానం, ఇప్పుడు ఈ క్లాస్ ఉంది, సత్సంగం ఎందుకు చేస్తాం? ఈ నమ్మక వ్యవస్థని పరిపుష్టం చేయడం కోసం ఈ క్లాస్. ఇప్పుడు నమ్మక వ్యవస్థ పరిపుష్టం అవుతే ఏమవుతుంది? మీ ఊహాశక్తిలో ఉండే నడిచేవన్నీ కూడా ఆగిపోతాయి. ఆగిపోయి మీ ఇచ్ఛాశక్తికి బలం చేకూరి మీకు కావాల్సిన కోరికలు తీరుతాయి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పాము ఇందాక. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ గా కొంతమంది దూకి పెద్ద పెద్ద పనులు చేయడానికి వెళ్ళి ఫెయిల్ అవుతున్నప్పుడు పేరెంట్స్ అంటారు ఇలాగా, నీకు చేత కాంది, నువ్వు యూ థాట్ యూ కెన్ డూ ఇట్ బట్ యూ కుడ్ నాట్ అని. అది చాలా సార్లు అవుతాయి. అదే దీనివల్లే అవుతాయి. ఎందుకు యూఆర్ ఫేసింగ్ ద ఫెయిల్యూర్ ఇస్ బికాస్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్. You took something that you know that you cannot achieve. Your inner is always telling you that you cannot achieve, but yet you put that willpower and you said, I'm gonna achieve it. Then you failed. Enduku fail ante your inner is never prepared. The system is never there to get you what you are looking for. Enduku ante because it's all clustered.
క్లటర్ అయింది లోపల. ఎనర్జీ స్ప్లిట్ అయిపోయింది ఆల్రెడీ. ఎందుకు? 10 రకాలుగా లోపల ఆలోచనలు వెళ్తున్నాయి. ఇప్పుడు విల్ పవర్ అంటే ఏంటి? ఒకటే ఆలోచన. మీరు ఏ అవ్వాలి అనుకున్నారు, ఏలోనే ఉంటుంది విల్ పవర్, ఇచ్ఛాశక్తి అంతే, ఇంకా ఏ దాటి వెళ్ళదు. కానీ ఊహాశక్తి ఏం చేసింది? ఏ నుంచి జీ దాకా క్రియేట్ చేసింది మీకు. అక్కడ ఏమైంది? యువర్ ఎనర్జీ స్ప్లిట్ అయింది. బట్ యెట్ యు ఆర్ హోల్డింగ్ ఆన్ టు ఏ. ఎందుకంటే ఇచ్ఛాశక్తి ఉంది కాబట్టి హోల్డ్ చేశారు దాన్ని, అదే కావాలని హోల్డ్ చేశారు. కానీ ద రిజల్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యు నెవర్ గాట్ ఏ, బికాస్ యు వర్ నెవర్ దేర్ అట్ ఏ టు బిగిన్ విత్, ఇన్నర్ లో. కానీ ఇది ఎలా కుదురుతుంది మీకు అంటే నమ్మకం తీసుకురండి. ఇప్పుడు నమ్మకం తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? ఏ నుంచి బి, బి నుంచి సి అన్ని వెళ్తారు. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి నగేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, వాళ్ళకి అట్లా వచ్చింది కదా, ఇది కాదు. ఇప్పుడు ఏమైంది? నమ్మకం ఏం చేసింది? మీ ఊహాశక్తిని నగేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇట్ బ్రాట్ యు బ్యాక్ ఇన్ టు ద ఇచ్ఛాశక్తి విచ్ ఈస్ ఏ. ఇన్నర్ గా యు ప్రూవ్ టు యువర్ సెల్ఫ్ దట్ ఏ ఈస్ ద వే టు గో. Now what happens? The belief system what you have will take you into realizing it. అది ఇదే కాదు, ఏ కోరికైనా సరే. అంటే నేను ధ్యానం అనేది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను మీకు. మీ లైఫ్ లో ఏ కోరికనైనా you may have that gut, you may have that real sense of making that happen, but yet it won't happen because మీ ఊహాశక్తి డైవర్ట్ అయిపోయింది. బిలీఫ్ సిస్టమ్ లేదు కరెక్ట్ గా. You never understood the essence of it as to why you need it అనేది. అంటే you have not done your homework properly. దీన్ని మీరు ఇంకో రకంగా అనుకోవచ్చు. ఏంటంటే ఊహాశక్తి మరి ఎలా అవుతుంది అంటే, నేను విపరీతమైన బిల్ పవర్ ని పెట్టాను, ఐ ఇగ్నోర్డ్ మై ఇన్నర్. వాట్ ఈస్ గోన్ హ్యాపెన్? నర్వస్ బ్రేక్ డౌన్ అవుతుంది, హార్ట్ పాల్పిటేషన్స్ వస్తాయి, you'll get into all kinds of issues. Health issues will start because your system is never prepared for the action that you're planning to take. సింపుల్ ఎగ్జాంపుల్, 100 meters నేను ఉరుకుతాను అని లేచి ఉరకడం మొదలు పెట్టారు. ఏమవుతుంది? ఎన్నడూ చేయలేదు ఇచ్ఛాశక్తి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది, వెళ్ళి పడుకోబెడుతుంది. వెళ్ళి పడుకోరా కాసేపు, 2 రోజులు పడుకో, 100 meters 20 seconds లో ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేసావు, వెళ్తావు బెడ్ మీద పడుకుంటావు అంతే. ఇంకా సో ఇచ్ఛాశక్తి ఏం చేస్తుందంటే మన మైండ్ ని ఒక రకంగా ఏంటంటే ఒక ఫోబియా స్టేట్ లో పెట్టేసి చేసేసే అంటుంది. కానీ ఊహాశక్తి ఏం చేస్తుందంటే నీకు చెప్పేస్తుంది. ఊహాశక్తి, అరే ఇది నీ వల్ల కాదురా బాబు, ఎందుకురా నీకు ఇది అవసరం అంటే, చెప్పేసాను, ఐఎమ్ స్టబ్బర్న్, ఐ పుట్ మై వర్డ్ అవుట్ దేర్, నేను మాట ఇచ్చేసాను, నేను దీన్ని చేసి తీరాలి అన్నప్పుడు ఏమైంది అంటే, ఆ లోపల ఆ ఘర్షణ జరుగుతుంది. జరిగినప్పుడే నర్వస్ బ్రేక్ డౌన్స్, హార్ట్ ఇష్యూస్ కానీ బీపీ. ద మెయిన్ రీజన్ ఫర్ బీపీ ఇస్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్, యువర్ సిస్టమ్ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అంటే యూ నెవర్ వెంట్ త్రూ ద 360-degree వ్యూ. మీ ఊహాశక్తిని బాగా మంచిగా దాన్ని సెట్ చేసుకోలేదు కాబట్టి అదేం చేస్తుందంటే నీ ఇచ్ఛాశక్తిని కొట్టేస్తుంది. కొట్టేసినప్పుడు మనకు మిగిలేది ఏమిటి అంటే డిసప్పాయింట్మెంట్. యూ విల్ బి ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింట్. బా ఎంత ప్రయత్నించానరా, ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, గంటలు విన్నాను కదరా, రోజులు తరబడి ధ్యానం చేశాను కదరా, అంతా ఒమ్మైపోయారా. ఏం చేసింది? నిరుత్సాహం ఆవహిస్తుంది. నిరుత్సాహం ఆవహించగానే నెక్స్ట్ థింగ్ ఏమవుతుంది అంటే, యు ఆర్ డన్ డూయింగ్ ద టాస్క్. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. సో ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ లో ఏది వాట్ ఈస్ దట్స్ డ్రైవింగ్? సత్యం ఏంటి అంటే, నీ ఊహాశక్తి ఈజ్ మోర్ పవర్ఫుల్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్స్ ఎ రియాలిటీ. నీ ఇచ్ఛాశక్తి కంటే కూడా నీ ఊహాశక్తి బలమైనది, బలీయమైనది, నీ చేతుల్లో లేనిది, నీ కంట్రోల్లో లేనిది అది. యు కెనాట్ కంట్రోల్ ఊహాశక్తిని. చెప్పండి చూస్తాను మీ మైండ్ని, ధ్యానం కూర్చో 4 గంటలు చేయమని, ఎక్కలేని అల్లరంతా అప్పుడే వస్తుంది. అక్కడే వస్తుంది. అది మీ ఊహాశక్తి. దాన్ని ఆపలేం. దాన్ని ఒక్కటే ఆపగలుగుతుంది మీ బిలీఫ్ సిస్టమ్.
అందుకనే హ్యావ్ దట్ ఫర్మ్ బిలీఫ్ సిస్టమ్. ఎందుకు జ్ఞానాన్ని ఎప్పుడు వింటూ ఉండాలి, సత్యాన్ని ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అంటే, అది బిలీఫ్ సిస్టమ్ గనక స్ట్రాంగ్ ఉంటే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ హ్యాపెన్. ఎందుకంటే ఈ క్రాక్డ్ వ్యూస్ ఉండవు, ఈ డిస్జాయింటెడ్ వ్యూస్, డిస్జాయింటెడ్ థింకింగ్ ఉండదు. ఏకచిత్తంతో ఉండగలుగుతారు. మీరు ఏది అనుకుంటారో ఆ సంకల్పానికి పరిపూర్ణమైన బలం చేకూరుతుంది. ఎందుకంటే ఊహ లేదు, ఇంకా ఊహను తీసేశారు, అయిపోయింది. బిలీఫ్ సిస్టమ్తో ఊహను కొట్టేశారు. సో ఇప్పుడు ఏమైంది, ఇది పొందాలి అంటే అది పొంది తీరుతారు మీరంతా. సో చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. ఇప్పుడు సత్యంలో నేను ఉండాలి అన్నప్పుడు, సత్యంలో నువ్వు ఉండలేకపోవడానికి ఏది కారణము అంటే నీ ఊహాశక్తి కారణం. ఇచ్ఛ ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది. నాకు ధ్యానంలో శక్తిని పొందాలని ఉంది, నాకు ధ్యానంలో యోగంలో రావాలని ఉంది, నాకు సత్యంలో ఉండాలని ఉంది, నేను మోక్షాన్ని పొందాలని ఉంది, అన్నీ ఉన్నాయి, ఇచ్ఛాశక్తి ఉంది. ఎందుకు మరి అది రూపం తీసుకోవట్లేదు అంటే ఊహాశక్తి కొట్టేస్తుంది. ఎందుకంటే బిలీఫ్ సిస్టమ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ సేక్ ఆఫ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ టు రియలైజ్ ఇట్. ఐ నెవర్. ఎందుకంటే నా అచేతన మనస్సులోకి నేను ఏది పట్టుకున్నానో అది ఎప్పుడు వెళ్ళనే లేదు. అసలు వెళ్ళడానికి నేను ఆపర్చునిటీ ఇవ్వనే లేదు. ఎందుకంటే నా ఊహాశక్తి ఈస్ టేకింగ్. నేను ఒక్కసారి ధ్యానం చెయ్యాలి అనగానే 10 ఆలోచనలు వచ్చి నన్ను కుమ్మేస్తున్నాయి, కప్పేస్తున్నాయి. కప్పేసి నన్ను కిందకి పడేస్తున్నాయి. కిందకి పడేస్తున్నాయి కాబట్టి ధ్యానం చేయలేదు. ధ్యానం చేయకపోతే ఎక్కడొస్తుంది? ఏం రాదు. సో ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. దిస్ ఇస్ ట్రూత్. సో నో ఫైట్ అగైన్స్ట్ దిస్. డోంట్ ఎవర్ ఫైట్ విత్ యువర్ ఇమాజినేషన్ దట్ యూ గోనా విన్ విత్ ఇట్. యూ కెనాట్. బిలీఫ్ తోటి ఇమాజినేషన్ తీసేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏమైంది అంటే యూ హ్యావ్ దట్ ఫర్మ్ బిలీఫ్ దట్ అండ్ యూ హ్యావ్ ఎ ఫర్మ్ అండర్స్టాండింగ్ దట్ నాకు ఈ కోరిక, ఈ బలీయమైన కోరికను నేను సాధించాలి అని నీకు ఉంటే ఫస్ట్ 100 కోరికలు పెట్టకు లిస్ట్లో. నాకు ABCDEFGH కావాలి, ఏ కావాలి, బి కావాలి, సి కావాలి, డి కావాలి, అన్ని చూస్తే అన్ని కావాలనిపిస్తుంది. అన్ని కావాలంటే ఏమి కాకుండా పోతావు. డిసైడ్ వన్, రైట్? ఒక్కటే తీసుకో. వాట్ యు వాంట్ రైట్ ఇన్ దిస్ మూమెంట్, వాట్ ఎగ్జాక్ట్లీ యూ వాంట్. అది సత్యంతో కూడి ఉన్నదైతే నీకు లాంగ్ టర్మ్ హెల్ప్ అవుతుంది. లాంగ్ టర్మ్ అంటే ఆఫ్టర్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ అండ్ ఆల్ దాట్. నెంబర్ 1, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెంబర్ 2, దాని గురించి పరిపూర్ణమైన క్లారిటీని తెచ్చుకో. ఇది బిలీఫ్ సిస్టమ్తో కూడి ఉండాలి. ఎందుకు నాకు ఇది కావాలి, దీన్ని పొందడం వల్ల నేనేం సాధించగలుగుతాను, దాని అవుట్కమ్ ఆఫ్ అంటే దాని రిజల్ట్స్ ఏంటి, ఇది సాధించడం వల్ల నేనేం చేయగలుగుతాను, మొత్తం 360 వ్యూ ఆఫ్ దట్ పర్టికులర్ విష్ యూ షుడ్ నో రైట్ నౌ, ఈవెన్ దో యూ డోంట్ హ్యావ్ ఇట్. చాలా క్లియర్గా మీకు తెలియాలి. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు, ఇది ఆధ్యాత్మిక సత్యం, కేవల సత్యము మనం తెలుసుకునేది, వ్యావహారిక సత్యం కాదు. వ్యావహారిక సత్యము అన్నప్పుడు ఏంటి అంటే డబ్బు నా జీవితానికి కావాలి, అది వ్యావహారిక సత్యం. ఓకే. డబ్బు నీకు మోక్షం ఇవ్వదు. ఇస్తుందా? ఇవ్వలేదు. శాశ్వత కేవల సత్యంలో ఉంటేనే మోక్షం. వ్యావహారిక సత్యంలో ఉంటే మోక్షం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నాకిప్పుడు 1,00,000 రూపాయలు కావాలి. కావాలంతే. ఎందుకు కావాలి కాదు, కావాలి. 1,00,000 రూపాయలు కావాలి. ఈ కోరిక పెట్టుకున్నారు. ఇప్పుడు 1,00,000 రూపాయలు పొందడానికి ఏం చేస్తారు మీరు? వాట్ ఈస్ దట్ యు ఆర్ రెడీ టు డూ టు గెట్ దట్ 1,00,000? సర్వసాధారణంగా అందరూ చేసేది ఏంటి అంటే, ఈ 1,00,000 రూపాయలు నాకు కావాలి కదా అనగానే ఫస్ట్ ఏమంటాడు, ఈ 1,00,000 రూపాయలు నాకొస్తే ట్రాన్సాక్షన్ చేస్తాం దేవుడితోటి. రైట్? సిమిలర్, ఇట్స్ ఎ కామన్ థింగ్. వి గో సిట్ అండ్ డూ ఎ బిజినెస్ విత్ గాడ్. ఈశ్వర, నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఈ 1,00,000 రూపాయలు నాకొస్తే నేను ఒక 5,000 ఇస్తా, 10,000 ఇస్తా, 20,000 ఇస్తా. వస్తే ఇస్తా. రైట్? ఇక్కడ సత్యం ఏంటి తెలుసా? వస్తే ఇస్తాను అని నువ్వు అంటున్నావు. సత్యం ఏంటి అంటే ఇస్తేనే వస్తుంది. అది సత్యం. అది మిస్ అవుతాం అందరం.
నీకు ఏది కావాలనుకుంటున్నావో అది నువ్వు ముందు ఇవ్వాలి. ఇస్తే నీకు అది వస్తుంది. ఎందుకు నా కోరిక తీరటం లేదు అంటే, ఆ కోరిక సంబంధించిన విషయాన్ని నేను ఎప్పుడూ ఇవ్వలేదు. నాకు ₹1,00,000 కావాలని కోరుకుంటున్నాను. కానీ ఆ ₹1,00,000లో 10వ వంతు శాస్త్రం ఇమ్మంది. నీకొచ్చిన దాంట్లో 10వ వంతు శాస్త్రం ఇమ్మంది. శాస్త్రం 10వ వంతు ఇమ్మంది కదా! 10,000 ఇస్తున్నానా? ఇవ్వటం లేదు. నువ్వేమంటున్నావు? నాకొస్తే ఇస్తానంటున్నావు. కానీ యూనివర్స్ డజంట్ వర్క్ దట్ వే. బిలీఫ్ సిస్టమ్స్ డజంట్ వర్క్ దట్ వే. అచేతన మనస్సు ఇట్ డజంట్ వర్క్ దట్ వే. నీ విషయము నీ చేతనా మనస్సులోంచి అచేతనా మనస్సులోకి వెళ్ళాలి అంటే ముఖ్యమైనది క్రియారూపం తీయాలి దాన్ని. అంటే నీ దగ్గర ఉన్నది ఇవ్వడం మొదలుపెట్టి ఇప్పుడు. ఈ రోజు నువ్వు ఇవ్వడం మొదలు పెడితే నీకు 1,00,000 కాదు 10,00,000 వస్తాయి రేపు. అంటే నువ్వు ఏది కోరుకుంటున్నావో దాన్ని ఇవ్వడం మొదలుపెట్టు ఇప్పుడే. కోరిక నీకు తీరక ముందే దాన్ని ఇవ్వడం మొదలుపెట్టు. ఈ సత్యాన్ని పట్టుకోవాలి. ఏమిటా సత్యము అంటే, ఐ హ్యావ్ టు స్టార్ట్ టు గివ్ టుడే ఫర్ మీ టు గెట్ దట్ 1,00,000 టుమారో. యూ విల్ నెవర్ గెట్ దట్ 1,00,000 ఇఫ్ యూ వెయిట్ ఫర్ ఇట్ టు కమ్ టు యూ. మనం ఏమనుకుంటామంటే, నాకు ఈ జీవితంలో డబ్బు వచ్చేసింది, హాయిగా ఉంది కదా అనుకుంటున్నావు. కానీ నీకు తెలియని విషయం, సత్యం ఏమిటంటే, ఈ డబ్బుని నువ్వు నీ పూర్వజన్మలో సంపాదించుకున్నావు. కష్టపడి సంపాదించుకున్నావు. ఈ రోజు నువ్వు ఈ అనుభవాన్ని, ఈ సుఖాన్ని, వాట్ ఎవర్ యూ ఫీల్, ద ఎంజాయ్మెంట్, ద సో కాల్డ్ ఎంజాయ్మెంట్, వాట్ యు సే, యు ఎర్న్డ్ ఇట్. దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్. 100% నువ్వు ఈ యొక్క స్థితికి అధికారివి. నువ్వు తెచ్చుకున్నావు. అంటే నువ్వు కష్టపడి నీ పూర్వజన్మలలో నువ్వు చేసిన నీ వర్క్‌కి ఫలితంగా ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ హాయిగా ఇలా కూర్చొని ఉన్నావు. డోంట్ ఎవర్ థింక్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ గెట్టింగ్ ఈస్ గెట్టింగ్ ఫర్ ఫ్రీ. నో. నీకు ఎంత వస్తే అంతకంత నువ్వు అప్పచెప్పాలి మళ్ళీ యూనివర్స్‌కి. ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చి తీరాలి. దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫ్రీ ఇన్ దిస్ వరల్డ్. లాటరీ వచ్చింది అనుకుంటాం. లాటరీ వచ్చింది అబ్బా! వాడికి 500 మిలియన్ లాటరీ వచ్చిందట. అబ్బో! వాడు 500 మిలియన్ లాటరీ రావడానికి వాడి పూర్వజన్మలోనో, ఈ జన్మలోనో ఎంత కష్టపడ్డాడో మనకేం తెలుస్తుంది. ఏది పడకుండా రాదు. పడి తీరాల్సిందే. యూ ఎర్న్డ్ ఇట్. దట్స్ వై యూ హ్యావ్ ఇట్. బట్ దెన్ హౌ యూ గెట్ ద నెక్స్ట్ ఈజ్ అప్ టు యూ. సో ఇప్పుడు నీ కోరిక ₹1,00,000 నీకు కావాలి అన్నప్పుడు, ఈ ₹1,00,000కి తగ్గట్టుగా నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో ఇవ్వాలి. ఇప్పుడే ఇవ్వాలి. నీ కోరికకి బీజం పడేది ఇక్కడే. నీ చేతనా మనస్సు నుంచి అచేతనా మనస్సుకు వెళ్ళడానికి మూలమైనది ఏంటి అంటే, యూ డూయింగ్ ఇట్. బికాజ్ వెన్ యూ ఆర్ డూయింగ్ ఇట్, యు ఆర్ బిలీవింగ్ ఇట్. ఊహలో అన్నిటిని తీసేస్తున్నావు. తీసేసి you have only one thought that yes, I am going to get my 1,00,000. That's why I am going to spend my 10,000 today. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీ చేతనా మనస్సు కంటే నీ అచేతనా మనస్సు 9 రెట్లు బలీయమైనది. పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. బట్ దానికి విషయం చేర్చడం ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇక్కడ దేవుడితో సంబంధం లేదు. నువ్వు చేసే పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు, యజ్ఞ యాగాలు దేనితో సంబంధమే లేదు. This is a pure spirituality. It has nothing to do with your religion. It has nothing to do with who you are. Anybody can get information from their conscious to subconscious and realize things. Pure అంటే పరిపూర్ణమైన జ్ఞానం ఇది. సత్యం. సో ఇప్పుడు ఏమైంది? నువ్వు ₹1,00,000 కావాలనుకున్నావు కాబట్టి ఆ ₹1,00,000కి తగ్గట్టుగా నువ్వు ముందే నమ్మక వ్యవస్థ ఇంపార్టెంట్. నమ్మి దానికి తగ్గట్టుగా ఇవ్వడం మొదలుపెట్టావు. గివింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే యువర్ బిలీఫ్ సిస్టమ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్, రైట్? ఫ్రమ్ కమింగ్ టు కేమ్. వచ్చింది అన్న భావనతోటి ఇవ్వడం మొదలు పెట్టేశావు.
అప్పుడు ఏమవుతుంది అంటే లోపలికి దారి క్రియేట్ చేస్తున్నావు. నీ చేతన మనస్సు నుండి అచేతన మనస్సుకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఫ్లోయింగ్ ఇన్. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏమిటి అంటే దీనికి ఒక టైం పెట్టుకోవాలి. మరీ తక్కువ సమయం పెట్టుకున్నాం అనుకో అది సృష్టికే విరుద్ధం అవుతుంది. మరీ ఎక్కువ టైం పెట్టుకున్నాం అనుకో అంతసేపు నీ ఊహాశక్తి నమ్మకంతో ఆపి పట్టలేవు. సో కోరిక డైల్యూట్ అయిపోతుంది. ఇది నాకు కాదులే, నా వల్ల కాదు, ఈ ₹1,00,000 వచ్చేది లేదు పెట్టేది లేదని ఇవ్వడమే జరుగుతుంది అంటాం. ఇవ్వడమే ఎందుకు జరుగుతోంది అంటే ఎప్పటికీ దాన్ని ఎక్కడికో పెట్టావు, దాని ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో పెట్టావు. సో ఇట్ హ్యాస్ టు బి ఒక హేతువాదంతోటి, ఒక హేతువుగా, ఒక సృష్టి విరుద్ధంగా నీ ఇష్టం వచ్చినట్టు నాకు నెక్స్ట్ 5 minutes లో ₹1,00,000 రావాలనకూడదు. అది జరిగే పని కాదు. ఓకే, ఒక 6 months టైము, ఒక 4 months టైము, 3 వాట్ ఎవర్ ఈజ్ రీజనబుల్ ఇన్ యువర్ రెలమ్, కీప్ దట్ టైమ్ ఫ్రేమ్, పుట్ ఏ డేట్ టు ఇట్, పుట్ ఏ టైమ్ టు ఇట్. ఈ రోజు ఫలానా నెలలో ఫలానా రోజున నాకు ఈ డబ్బు అందాలి, ఈ సమయానికి అందాలి, 5 లోపల అందాలి అనుకో, తప్పులేదు. దట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ దట్ యు ఆర్ పాసింగ్ ఆన్, నాట్ టు యువర్ సెల్ఫ్, టు యువర్ సబ్కాన్షియస్ మైండ్. యు ఆర్ టెల్లింగ్ ద సబ్కాన్షియస్ that by that time this realization has to happen. It is a very, very important thing. Always remember, your visions will only come true when you see through your visions. నీ కోరికని నువ్వు చూసేయాలి ముందే. నీ కోరిక నీకు పూర్తిగా కనపడాలి. ఇది సత్యం మై డియర్ ఫ్రెండ్స్, యు హ్యావ్ టు రియల్లీ బిలీవ్ మీ. అంత ఈజీగా దిగదు లోపలికి, కానీ దించాలి మీరు. నా కోరిక మీ కోరిక మీకు తీరాలి అంటే ఆ కోరిక మీ కళ్ళ ముందు రియలైజ్ అయిపోయినట్టుగా మీరు చూడగలగాలి దాన్ని. యు హ్యావ్ టు ఎన్విజన్ దట్ యు ఆల్రెడీ గాట్ ద 1 lakh rupees. ఎందుకంటే అది నీ అచేతన మనస్సుకు వెళ్ళి దాని స్ఫూర్తిని పొందుతుంది. ఎందుకు మన వాళ్ళు చెప్తారంటే ఎంత ప్రాబ్లం ఉన్నా సరే పాజిటివ్ గా ఎందుకు ఉండమంటారు అంటే దట్ ఈస్ ద రీజన్. The moment you become negative, the information will start to flow into your achetana manassu. అచేతన మనస్సు కనుక అది ఫ్లో అయింది అంటే రిపీటెడ్లీ యు ఆర్ థింకింగ్ బ్యాడ్, వాట్ ఈస్ గోనా హ్యాపెన్? బ్యాడ్ విల్ కమ్ టు యూ బికాజ్ యూ ఆస్క్డ్ ఫర్ ఇట్. నీ ఊహలు, నీ ఆలోచనలు నీ నియంత్రణలో లేకపోవడం వల్ల నీ జీవితాన్ని నువ్వే దుర్భరం చేసుకుంటున్నావు. ఇది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఎవడో చేయటం లేదు. కారణం ఏదైనా కనపడచ్చు. వాడు చేశాడనో వీడు చేశాడనో ఏదైనా, యూ కెన్ హ్యావ్ 1000 different ways to speculate about it. You can ponder on it, you can sit and frustrate yourself on it. It doesn't really matter, but the truth is only one, is you accepted that through your achetana mind. Because it went into your achetana mind, it is becoming a reality. నీ అచేతన మనస్సులో ఉన్నది విశ్వం తీసుకుంటుంది, నీకు తిరిగిస్తుంది. పూర్ణాత్మ నీకు ఇచ్చేస్తుంది. నీవు పూర్ణాత్మ, నువ్వేం అడిగావు, దానికి మంచి చెడుతో సంబంధం లేదు, అందులోకి వెళ్ళడం కావాలంతే. సో అందుకనే మన వాళ్ళు పెద్దలు ఏం చెప్తారు, ఏ చెడు కూడా ఎక్కువసార్లు ఆలోచించకు, రిపీటెడ్ గా దాని గురించి ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ దాని గురించి వినకు, ఎక్కువ దాంతో పాటు సంపర్కం పొందకు. అంటే డోంట్ కనెక్ట్ విత్ దట్ ఫర్ లాంగ్ టైం, బికాస్ సావాస దోషం పెరుగుతుంది. సావాస దోషం వచ్చింది అంటే దాన్ని వదిలించలేవు, ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోతే దట్ బికమ్స్ యూ. మనకి చిన్నప్పుడు చెప్తారు కదా, సిగరెట్ తాగే వాడుతుండే, లేకపోతే ఆల్కహాల్ తీసుకుంటుంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళతో కూర్చోకరా, చదువుకునేటప్పుడు మనకి ఇవన్నీ చెప్తుండేవారు. ఎందుకు చెప్తుండేవారు అంటే ద మోర్ అండ్ మోర్ యు సిట్ ఎట్ దట్ ఏజ్, ఫ్రజైల్ ఏజ్ లో కనుక నువ్వు కూర్చోవడం అలవాటు అయిపోతే చూసి నీకు ఆ భావనలు లోపల రావడం మొదలు పెడతాయి. భావనలు లోపల రావడం మొదలు పెట్టాయి అంటే అది అచేతన మనసుకు వెళ్ళి సుప్త చేతన నుంచి విశ్వంలోకి వెళ్ళి అది నువ్వు అవుతావు. ఆ అలవాటు నీకు వస్తుంది. It is inevitable. You cannot control it. It will happen. సో అందుకని ఏంటంటే know your company. Know who you are sitting with.
రైట్? ఐ మీన్ ఆల్ దోస్ థింగ్స్ మనం చిన్నప్పుడు అన్ని నేర్చుకున్నాం. మనకి పెద్దలు చెప్పారు. అయినా సరే మనం పట్టించుకోకుండా పక్కన పెట్టేసాం. కానీ ఏంటంటే వెన్ యూ ఆర్ ట్రైయింగ్ టు కమ్ ఇంటు ద ట్రూత్, ద పాత్ ఆఫ్ ట్రూత్, we have to start to change the lifestyles. Lifestyle overnight lo maradu. కానీ you have to start to understand that what is affecting my life. Why is that I am going through these things in my life? You are 100% responsible for your life. Good, bad, ugly. Whatever is happening to you right now, it is because of you alone. Because of your chattered mind, uncontrolled mind, that everything is happening to you. నీ చుట్టూ ఎంత నెగిటివ్ ఉన్నా నువ్వు పాజిటివ్ గా ఉంటే నీకు అణుమాత్రం కూడా ఎఫెక్ట్ కాదు. నువ్వు అలా ఉండాలి అంటే నీకు శక్తి బాగా ఉండాలి. ఏమైపోతుందో ఆందోళన, విపరీతమైన యాంగ్జైటీ, దీస్ థింగ్స్ ఆర్ గోనా బ్రింగ్ యూ డౌన్. సాధన దేవుడు ఎరుగు, ఆరోగ్యం పోతుంది. ఎందుకు అంటే యు ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ ఫర్ విచ్ యువర్ సిస్టమ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. రైట్? ఏమవుతుంది? There is a conflict that goes on inside. When in conflict, things won't happen. కోరిక దేవుడు ఎరుగు. ఆ కాన్ఫ్లిక్ట్ వల్ల నువ్వు పొందిన ఖేదము, నువ్వు పొందిన స్ట్రెస్, నువ్వు పొందిన వాట్ ఎవర్ యాంగ్జైటీ, ఆల్ ఆఫ్ దట్ విల్ కమ్ అవుట్ at some point or fashion. That coming out is nothing but disease. That's what everybody goes through. Stress, BP, sugars, ఇవన్నీ ఎందుకంటే వాటి వల్లే. అంటే నీ లోపల ఎంతో ఘర్షణ జరుగుతున్నా బయటికి మాత్రం హాయిగా అన్ని ఉన్నట్టు కనపడుతున్నావు. You put a face to yourself that you are never facing the truth, facing the reality. You don't want to face the reality because you know the bottom of your heart that you're not prepared to face it. So you're avoiding it. How long you will avoid it? The best way to get out of a problem is to face it right now and then, right? Right now, face it and accept it or transcend it. There's no point in fighting it. Fighting is not going to relieve the system. Fighting is going to make it worst. Either you have to find to get the knowledge to transcend it, or you have to say this is the way of living because I created it, I got it, I am the one responsible for it, accept it and move on. But instead what we do is we try to deflect it, postpone it, avoid it because you're not ready for it. సరే ఈ రోజు రెడీగా లేను, 10 ఏళ్ల తర్వాత రెడీగా ఉండను, ఎందుకంటే నా లోపల ఏం మార్పు రాలేక. సో ఏమవుతుంది? అది లోపల ఉండి 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 ఒక బీజంగా మొదలైనది ఒక మహావృక్షంగా తయారవుతుంది లోపల. దట్స్ వాట్ ఈస్ ఆల్ ద హయ్యర్ లెవెల్ ఆఫ్ డిసీజెస్ మనకు వచ్చేది బాడీస్ లో వస్తున్నాయి కదా. అవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే మేజర్లీ ఇట్స్ టేకింగ్ అవే యువర్ బాడీ, రైట్? యూఆర్ గోయింగ్ త్రూ ద డెత్ ప్రాసెస్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. Something it's bothering you for years and years has become so brutally heavy that you cannot take that burden anymore. Body says I am done. Then you leave. సో మనందరికీ సత్యం ఏమిటి అంటే ఫస్ట్ బాగా పట్టుకోవాలి. మనం దేన్నైనా నేను తెచ్చుకోవాలి అంటే మనం ఫస్ట్ లోపల క్లారిటీ ఉండాలి. రెండవది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను చెయ్యంది నాకు అది అందదు, నేను చేసి ఉంటేనే నాకు అది అందుతుంది. నేను ఇది వరకు చేశానో లేదో నాకు తెలియదు, నేను చేస్తాను. నాకు జ్ఞానం కావాలి, నువ్వు జ్ఞానం పంచు. నాకు డబ్బు కావాలి, నువ్వు డబ్బు పంచు. నీకు ఏది కావాలంటే దానికి సంబంధించింది పంచు. నీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమైనా సహాయం చేయి, లేకపోతే ఆరోగ్యంగా లేని వాళ్ళకి సహాయం చేయి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి సహాయం అంటే your friends may have hospitals, right? Your friends may have doctors, right? Donate to them, do some service. ఆరోగ్యం లేని వాళ్ళకంటే పేషెంట్స్ కి హెల్ప్ చేయి, చారిటీ చేయి, do whatever it means. దెన్ నీకు ఆరోగ్యం చేకూరుతుంది. నీకు ఇవ్వడం మొదలు పెట్టావు అంటే నీ బిలీఫ్ సిస్టమ్ ని దాని వైపు, ఆ కోరిక వైపు టర్న్ చేసావని అర్థం. నాకు ఇవ్వడం కుదరటం లేదు అంటే నీకు అది అందదు.
వెరీ క్లియర్గా తెలుసుకోవాలి మనం. ఇది సత్యం, అంత ఈజీగా అవగతం కాదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చెయ్యకుండా మీకు అది అందదు. సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఐ గాట్ టు సీ టు బిలీవ్ ఇట్. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ యు గాట్ టు బిలీవ్ ఇట్ టు సీ ఇట్. చాయిస్ ఈజ్ యువర్స్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ఇట్ యూ విల్ సీ ఇట్. ఎందుకు అంటే నీ నమ్మక వ్యవస్థ సుస్థిరం అయింది అంటే నీకు ఏది కావాలో అది వస్తుంది. మెటీరియల్ లైఫ్లో ఏమవుతుంది అంటే ఐ గాట్ టు సీ టు బిలీవ్ ఇట్ అంటావు. అందుకనే సైంటిస్ట్ ఏం చేస్తున్నారు, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఏదో ఒకటి కనుక్కుంటారు. మళ్ళీ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఏదో ఒకటి కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఏమవుతుంది, అరే ఇది వేదంలో 5,000 సంవత్సరాల కింద ఆల్రెడీ చెప్పారు కదా అంటారు. అంటే అక్కడ చెప్పింది వాడు నమ్మలేదు. నేను చూడాలి 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 పట్టుబట్టాడు. వాడికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 5,000 సంవత్సరాలు పట్టింది వాడికి చూడడానికి. ఏం చూశాడు? అక్కడ ఉన్నదే చూశాడు. అప్పుడే నమ్ముంటే అయిపోయేది కదా, 5,000 సంవత్సరాలు కలిసి వచ్చేది కదా. అంటే దట్ ఈస్ హౌ మైండ్ వర్క్స్. మైండ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. ఇట్ ఈస్ యువర్ బిలీఫ్ సిస్టమ్ దట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్ టు యూ. సో ఇప్పుడు ఏమైంది? రెండవది అయిపోయింది. మూడవ దానికి వచ్చేటప్పటికి అతి ముఖ్యమైనది సమయ నిబంధన ఉండాలి. ఇట్ కెనాట్ బి అన్ ఇన్ఫినైట్ టైమ్ లైన్, ఇట్ కెనాట్ బి ఎ వెరీ నియర్ టైమ్ లైన్. ఇట్ హ్యాస్ టు బి రీజనబుల్ టైమ్ లైన్. ఎందుకు అంటే మనం మధ్య మార్గంలో ఉన్నాం. వీఆర్ ఆల్ ఫ్లోటింగ్ in a balanced lifestyle where you are taking care of your families and you are having your spirituality, both going hand in hand. అంటే దీన్ని ఎలా అన్వయం చేయాలి అంటే చాలా సింపుల్ గా చెప్పాలి అంటే తీవ్రమైన సాధన చేసుకుంటూ కూర్చోకూడదు. మనసులో ఘర్షణ పెరిగి సాధనే వదిలేస్తాం, మొత్తానికే పోతుంది, జీరో అయిపోతుంది. టోటలీ లైట్ గా ఉండకూడదు, బద్ధకంతో ఉండకూడదు, తమోగుణంతో ఉండకూడదు. తమోగుణంతో ఉంటే ఏమీ సాధించలేము. శంకరాచార్య అంటారు కదా, పశువులకి మనకి ఒకటే డిఫరెన్స్ అయ్యా, పశువుకి బుద్ధి లేదు, నీకు బుద్ధి ఉంది అని. ఇప్పుడు నీకు బుద్ధి ఉండి నువ్వు ఉపయోగించకపోతే నువ్వేమైనట్టు? నేను చెప్పను, అది మీరే తెలియాలి. మీరందరూ విఘ్నులు. అంటే మనకి మనము చూసుకోవాలి. యామ్ ఐ ఇంటెలిజెంట్ ఎనఫ్? యామ్ ఐ యూజింగ్ మై మైండ్? యామ్ ఐ డూయింగ్ ఇట్ ఇన్ ద రైట్ఫుల్ స్పిరిట్? యామ్ ఐ ఇన్ ద రైట్ఫుల్ లివింగ్? ఎంతసేపు నీ జీవితంలో స్ట్రగుల్స్ ని హ్యాండిల్ చేయడానికే నువ్వు నీ సరిపోతే ఇక నువ్వు ఎప్పుడు ఎదుగుతావు లైఫ్లో? ఎప్పుడు సాధన చేస్తావు? అసలు స్పిరిచువాలిటీ అనేది ఒకటి ఉంది. నేను ఒకటి పొందాలి, అసలు నేను వచ్చింది పర్పస్ అది, నా లైఫ్ ఇది, నాకు లోపల హాయిగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి, ఏది జరుగుతున్నా హ్యాపీగా ఉండాలి, అసలు ఇలాంటివన్నీ ఒకటి ఉన్నాయి, ఇవి నేను సాధించాలి అనేది ఉంటుందా ఉండదా? ఎప్పుడూ స్ట్రగులే. శాస్త్రం కూడా ఏం చెప్తుందంటే డబ్బున్నవాడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు అంటే, సంతోషం ఉండలేకపోతున్నాడు అనేది ఎక్కడుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు సంతోషించలేకపోతున్నాడు డబ్బున్నవాడు? సుఖాన్ని వాడు కొనుక్కోవచ్చు కదా, లగ్జరీ సోఫా కొనుక్కోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు. ఎందుకు సుఖించలేకపోతున్నాడు? చాలా సింపుల్. మీరు నిజంగా ఆలోచిస్తే ఎక్కడో లేదు అది, ఆ సుఖం ఎక్కడో లేదు. ఎందుకు సుఖంగా లేడు అంటే వాడి మనస్సు సుఖస్థాయిలో లేదు. కావాల్సినంత ఉంది కానీ మనస్సు ప్రశాంతంగా లేదు. ఎందుకు ఆ డబ్బు? ఎందుకు ఆ ఇల్లు? ఎందుకు ఆ కారు? నీ మనస్సు ప్రశాంతంగా లేకుండా ఉండడానికి నీకు ఏది ఉండి ఏం లాభం? రైట్? నువ్వు ఏసీ రూమ్ లో ఉన్నా చెమటలు కాడుతుంటాయి నీ మనస్సు ప్రశాంతంగా లేకపోతే. సో ద నెంబర్ వన్ ప్రయారిటీ అది ట్రూత్. అది ద ట్రూత్ ఈస్ టు ఫేస్ ఇట్, టు యాక్సెప్ట్ ఇట్, దట్ ఎస్ ఐ గాట్ కీప్ మై. అంటే ఏంటంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంది నాకు అంటే, నేను ప్రశాంతంగా ఉండడము, నేను ఆనందంగా ఉండడం నెంబర్ వన్. డబ్బు కాదు, కానే కాదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ.
ఇప్పుడు డబ్బు వెనకాల నేను పరిగెడుతున్నాను, పరిగెత్తకూడదు అనట్లేదు, పరిగెత్తు, ఎక్కడ దాకా పరిగెత్తు, నీకు ఒక హాయిగా ఇల్లు ఉండాలి, నువ్వు బట్ట కట్టాలి, నువ్వు నీ 2 పూటలా నీ ఫ్యామిలీ నువ్వు తినాలి, అంతే, దట్స్ ఇట్. ఏదో చేసేయాలి, ఏదో తెచ్చేయాలి, ఏదో పెట్టేయాలి అనుకుంటున్నావు కాబట్టి నీకేమవుతుంది, నీ మనస్సులో ఉండటం లేదు, నీ మనస్సు నీ నియంత్రణలో ఉండటం లేదు కాబట్టి తెలియని ఆందోళన, తెలియని భయం నీకు ఆవహించేది. ఏమవుతుందో, వాట్ ఈస్ టుమారో. సో ఇప్పుడు నిజంగా 90% ఆఫ్ ది పాపులేషన్ హూ ఆర్ ఆఫ్టర్ మనీ, దే డోంట్ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్. దే కెన్ నెవర్ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్, పీరియడ్. If we are all thinking that my peace, my happiness is because of money, then we are utterly in a wrong phase. Truth is other way around. నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా నీకు మనశ్శాంతి, నీకు ఆనందం ఉంటే అన్ని నీకు ఉన్నట్టే. శాస్త్రం పదే పదే చెప్తుంది ఆ మాట. యు డోంట్ హ్యావ్ టు బి ఏ మిలియనియర్ టు బి హ్యాపీ. Go ahead, Durga. మనం బిలీఫ్ సిస్టమ్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? బేసికలీ we start believing in things only because in our lives we have seen things happen that way, and or maybe what our parents have been telling us, ila cheste ila avutundi ila. So somebody from whom you're influenced, like maybe mom or dad or both parents, whoever, like you're influenced right from your childhood, and వాళ్ళు చెప్పింది విని వాళ్ళ గురి ఉన్న వాళ్ళ మీద విని మాటలు వింటే మనకి బిలీఫ్ అనేది వస్తుంది కదా. అండ్ దెన్ యాజ్ వి గ్రో అప్, we around the world, and we see things happening, and that's how we make our belief, right? కొంతమందికి ఇప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతుంది, సో దట్ టీచర్స్ దెమ్ అండ్ దే విల్ సే ఓకే, సీ ఇట్లా చేస్తే ఇంకా ఇదే అవుతుంది, అందుకని ఐ షుడ్ నో. సో హౌ డు యూ I mean, from what I understand, what you're saying today is we should start believing in things which we want to happen to us, but I mean, it's a vicious cycle, right? It's like your belief system is like on basis what you're seeing and learning from the world is what you believe. So Material. material. Correct. Yeah. So how do we get to that real or non-materialistic belief system? Exactly. So very good question, right? So this is what we need to ask ourselves, all of us, right? So when I am starting to think about believing something, my mind today tells me that I got to see to believe it. Yeah. But the way things are happening is I got to believe it for me to see it, right? That's when things are happening. How do I transform myself? How do I shift my thought process, right? ఇక్కడ 2 ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి ఏ బిలీఫ్ సిస్టమ్, శ్రద్ధ, దాన్నే శ్రద్ధ అంటుంది శాస్త్రం. ఈ శ్రద్ధ అనేది ఏంటి అంటే, ద బిలీఫ్ సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, ఎలా నేను తెలుసుకుంటున్నాను నా బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉందా లేదా అంటే, ఆ బిలీఫ్ సిస్టాన్ని అనుబంధంగా తీసుకున్న వాళ్ళు ఉంటారు, గురువులు. ఎగ్జాంపుల్, రైట్? గురువులు ఉంటారు, అంటే ఆ స్థాయిని పొందిన వాళ్ళు ఉంటారు మన లైఫ్లోనే. మన ఇప్పుడున్న జనరేషన్కే సంబంధించిన గురువులు ఆ స్థాయిని పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం, ఒకటి. 2, తెలుసుకుంటాం, అంటే ఇట్లా శ్రవణం చేసి. ఇప్పుడు సత్సంగం చేస్తున్నాం. ఈ సత్సంగాలు ఎందుకు అంటే, నీ బిలీఫ్ సిస్టమ్ని ఫర్మ్ చేయడం కోసం. అరే, ఈ శాస్త్రం అనేది తప్పు కాదురా, దెర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్, ఇట్ ఈస్ పాసిబుల్. హూ హ్యాస్ డన్ ఇట్ ఇన్ ద హిస్టరీ, హూ హ్యాస్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్, ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు విషయం ఏంటి అనేది నువ్వు శ్రవణం ద్వారా తెలుసుకుంటావు. చూసి, అంటే ఆ స్థాయిని, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో ఆ తెలుసుకున్న దాన్ని జీవించే వాళ్ళు ఉంటారు. ఆచార్య సంఘం అన్నారు. అందుకని ఆచార్య సంఘంతో ఏమవుతుంది, అరే నేను తెలుసుకున్న విషయాన్ని వీడు జీవిస్తున్నాడు కదా, వీడిని చూసి నేను నేర్చుకోవాలి. అందుకని ఏం చేయాలి, ఆచార్య సంఘం చేయాలి, సత్సంగం చేయాలి.
ఈ సత్సంగం వల్ల, ఆచార్య సంఘం వల్ల, నీ యొక్క స్వాధ్యాయనం అంటే ఇప్పుడు చదవడం. ఒక 60 years బ్యాక్ ఒక గురువు రమణ మహర్షి ఉన్నారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఇలా ఉండేవారు, అలా ఉండేవారు నీకు తెలుసు. ఇప్పుడు ఆయన ఎలా ఉండేవారని చెప్పాలి అంటే ఏం చేయాలి? ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళని పట్టుకోవాలి, లేదా ఆయన బుక్స్ చదవాలి. ఇప్పుడు ఆయన బుక్స్ చదివామనుకో, యూ విల్ గెట్ టు నో. When you read that, what happens is your mind captures things. Okay, number one. Number two, when it capture things, you come to the session like this, సత్సంగానికి వచ్చావనుకో, సత్యంతో సంఘం కదా, ఇక్కడ ఏమవుతుంది, నువ్వు క్యాప్చర్ చేసుకున్న థింగ్స్ ని రీటరేట్ అవుతాయి, ఇక్కడ కనెక్ట్ అవుతాయి, డాట్స్ కనెక్ట్ అవుతాయి. Number two. Number three, now you got to get into the reality. So what happens, somebody in your time is actually living this. నువ్వు ఏవైతే పట్టుకొచ్చుకున్నావో, ఈ చదివిన విషయాలు, ఈ విన్న విషయాలు, దాన్ని జీవిస్తూ ఆచరిస్తున్నవాడు ఒకడు ఉంటాడు. వాడిని చూసారే, హీఈస్ డూయింగ్ ఇట్, దెన్ ఐ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ టు. Right? That's how your belief system becomes stronger. So never think that belief system just becomes stronger by just knowing it. Knowing it is only half of it. Yeah, knowing it is, see, ఇప్పుడు నువ్వు చెప్పిన cycle, you know, same thing. You read in books, you see people doing it, or you satsang, and then you make it your. But that is true for materialistic also, right? So I'm trying to understand how to make sure that your belief system is not going towards the materialistic beliefs versus non-materialistic beliefs, which might not, which is something you don't see every day, right? So how do you when you ఏదైనా చూసినప్పుడు ఇది బిలీఫ్ అని అనుకున్నప్పుడు, how do you tell yourself like, okay, this is not the kind of thing I should start believing in, I should look at something more spiritual, or you know, ఎందుకంటే that experience itself is teaching you that yes, this is true, right? How do I demarcate between, okay, this is something not I should start believing, or because this is more materialistic, or this is not spiritual, or should I always say, if it is, question myself, is this spiritual or not spiritual before I believe it? No. How do I start getting, I mean, you know, understanding that difference? So basically ఏంటంటే, believing in not believing is because అంటే you believe something and you don't believe something. Why? It's because of lack of knowledge or full of knowledge. If there is a knowledge within you, then you know and you believe, right? ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు రజ్జు సర్ప భ్రాంతి అని ఉంది, శాస్త్రంలో చెప్తారు, రైట్? రజ్జు సర్ప భ్రాంతి అంటే స్నేక్ అండ్ థ్రెడ్. ఓకే, ఒక చీకటి రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక థ్రెడ్ ని చూసావు, చూసి అది పాము అనుకున్నావు. ఇప్పుడు అక్కడ ఏమైంది, నీ బిలీఫ్ సిస్టంలో తాత్కాలికంగా అక్కడ చీకటి ఉండడం వల్ల ఒక తాడుని నువ్వు పాము అనుకున్నావు, రైట్? అని లేచి ఎగిరేవు. ఎగరగానే పక్కన ఉన్నవాడు వచ్చి లైట్ వేసాడు, వేగానే చూసావు. ఏం చూసావు? అరే ఇది తాడురా, పాము కాదురా. ఏమైంది? అక్కడ పోయిందా లేదా? అంటే ఏమైంది? ఆ లైట్ అంటే ఏంటి? ఆ నాలెడ్జ్. లైట్ ఈజ్ నాలెడ్జ్. అక్కడ ద మూమెంట్ యూ గాట్ ద నాలెడ్జ్, you lost connection with the untruth. You are with the truth. The truth is what that is happening is not the actual one that I saw. నేను చూసింది అక్కడ ఉన్నది వేరు. ఆ భ్రాంతి పోయింది. You are in the reality. So ఇప్పుడు what is the difference? Knowing is the difference. Knowledge is the difference. As you start to move in this path, you will start to realize yourself that what is truth, what is not truth, what is truth, what is not truth, because you know the truth now. So as you form your belief system on the truth, everything else will fall down on its own. నువ్వు చెట్టు ఎక్కేటప్పుడు చెట్టు కొమ్మని పట్టుకుంటే ఇక నువ్వు ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, రైట్? యు గాట్ ఇట్, యు ఆర్ పట్టుకున్నావు అంతే. ఏది పట్టుకోవాలో అది పట్టుకున్నావు. ఇక మిగతావన్నీతో సంబంధం ఉండేది. పండుతో సంబంధం లేదు, ఆకుతో సంబంధం లేదు, స్టెమ్తో సంబంధం లేదు, కింద కాడతో సంబంధం లేదు, రూట్తో ఏంతో సంబంధం లేదు. నువ్వు ఎందుకంటే పట్టుకోవాల్సిన కొమ్మ పట్టుకున్నావు, అయిపోయింది అంతే. అలానే once you know the truth, you hold on to the truth, everything else will fall out, because you believe that truth is what it is.
ఇప్పుడు ఈ ట్రూత్‌ని నేను పట్టుకోవాలి అన్నప్పుడు ఏమన్నా శ్రద్ధ అన్నా. ఎందుకు? ఈ ట్రూత్ కనపడదు. సత్యం కనపడదు కదా! కనపడని దాన్ని నువ్వు పట్టుకోవాలి అంటే ఏం కావాలి నీకు? శ్రద్ధ కావాలి. శాస్త్రం మీద, గురువాక్యం మీద శ్రద్ధ కావాలి. దానికే ఈ సజ్జన సాంగత్యము ఇప్పుడు మనం చేసేది. అందుకనే నువ్వు మెడిటేషన్‌కి మిస్ అయినా పర్వాలేదు కానీ, జ్ఞానం మాత్రం మిస్ కాకూడదు. ఇచ్చేవాళ్ళు తక్కువ. ఈ రియాలిటీ గురించి చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పరు. తెలిసిన వాళ్ళు ఎవరు. బయటికి రారు. సత్యం గురించి మాట్లాడరు. వాడు అనుభవంలో ఉంటాడు కాబట్టి వాడేం మాట్లాడతాడు? సో మనం ఏం చేయాలి? ఈ సత్సంగాలు చేసుకున్నప్పుడల్లా, ఈ సత్యంతో సంఘం అయినప్పుడల్లా నీకేమనిపిస్తూ ఉంటుంది అంటే, అరే దిస్ మెటీరియల్ లైఫ్ ఈజ్ వాట్. దీన్నే మన శాస్త్రం ఏం చెప్పింది అంటే వైరాగ్యము అంది. అంటే యు హావ్ ఎంజాయ్డ్ ఎనఫ్ ద ప్లెజర్స్ ఆఫ్ యువర్ లైవ్లీ లివింగ్ దట్ యు హ్యావ్ స్టార్టెడ్ టు ఓవర్కమ్ దమ్. ఇక చాలు అనే స్థాయికి వస్తున్నావు. అంటే జయించావు. దేని జయించావు? ప్లెజర్స్ ని, లైవ్లీ ప్లెజర్స్ ని జయించావు. దేని వల్ల? సత్సంగము, జ్ఞానము, ఆచార్య సంఘం వల్ల. సో ఇప్పుడు ఆ బిలీఫ్ సిస్టమ్ మనకి ఫర్మ్ అవుతే ఎందుకు ఇంపార్టెంట్ అవ్వాలి? ఎందుకు నేను వినాలి? అంటే వినకపోతే ఏమవుతుంది? అంటే అసలు సత్యమే తెలియదు నీకు. సత్యం తెలియకపోతే ఇంకేముంది చెప్పు? ఏం లేదు కదా, రైట్? సత్యం లేకపోతే ఏముందిరా అంటే ఇంకేం లేదు. ఇంకా దర్ ఇస్ నథింగ్ లెఫ్ట్ టు ఈవెన్ టాక్, రైట్? ఐఎమ్ గోనా లివ్ ఇన్ మై ఓన్. ఇప్పుడు దాన్ని హాల్యూసినేషన్ అంటాం, రైట్? నేను ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకుని నేను అందులోనే ఉంటున్నాను, నేను అదే చేస్తున్నాను అంటే అలానే ఉంటుంది లైఫ్ నీది, అంతే. బట్ దెర్ ఈస్ ఏ మచ్ బిగ్గర్, రైట్, goal. There is a much bigger reality. There is a permanent happiness. There is a ocean like peace that can come within you. And that which you are, what it is, right? What you are looking for. ఇవన్నీ నువ్వు తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మెటీరియల్ లైఫ్ విల్ గో వెరీ స్మూత్. సఫరింగ్ ఉండదు ఇంకా. దెర్ ఇస్ నో సఫరింగ్. వై డు ఎనీబడి సఫర్? బికాస్ ఆఫ్ యువర్ వాంట్స్. యువర్ వాంట్స్ క్రియేట్ సఫరింగ్. అటాచ్మెంట్స్, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది? అది పోతుంది వైరాగ్యం వల్ల. ఇప్పుడు నీ జీవితం ఏమైంది? ఈ వైరాగ్యంతో నువ్వు సాధించుకుంటూ ఒక వైభోగ స్థితికి వెళ్ళిపోతావు. భోగాన్ని అనుభవిస్తావు. వైభోగానికి, భోగం కాదు, వైభోగానికి. దీని అంతటికి బీజం ఎక్కడ పడింది? ఫర్ యూ టు నో అబౌట్ ఇట్. అందుకే శ్రవణము, మననము, నిధిధ్యాసనం. ఇప్పుడు శ్రవణంతో తెలుసుకుంటున్నావు. తెలుసుకున్నాను కదా అని ఈ వీక్, అందుకనే మళ్ళీ చెప్తుంటాను, ఈ వీక్ తెలుసుకున్నాను కదా అని నువ్వు పెట్టేస్తే అయిపోతుంది. మననం చేయటం లేదు, చెయ్యాలి, చేసి తీరాలి. చెప్పిన వాడిని నేను మననం చేసుకుంటాను, విన్నవాళ్ళు మీరు మననం చేసుకోవాలి. అరే ఈ వీక్ ఏం టచ్ చేసాం టాపిక్? హౌ am I gonna make my mind work towards this goal of truth? Thought power with truth. How do I live to? How do I start to live this? Why? This is what it is. Everything else is false. సో ఏమవుతుందంటే షిఫ్ట్ అవుతాయి. ద మూమెంట్ యు స్టార్ట్, మీరు మననం చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఏది మీరు తెలుసుకున్నాలో మీ లోపల ఫర్మ్ అవుతుంది. బిలీఫ్ సిస్టమ్ ఫర్మ్ అవుతుంది. ఆ రూట్స్కి వెళ్తుంది. బిలీఫ్ సిస్టమ్ రూట్స్కి వెళ్తుంది విషయం. ఇప్పుడు రూట్స్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి అని అడగచ్చు. అది రూట్స్కి వెళ్తే మీ మైండ్ మీకు రిమైండ్ చేసి మీ చేత ఆచరణ యోగ్యం చేయిస్తుంది. అది అందుకు మననం చేయాలి. నువ్వు మననం చేయకుండా నువ్వు విషయాన్ని తెలుసుకుంటూనే ఉన్నావు అనుకో, ఇప్పుడు నీ యొక్క శ్రవణానికి, నీ నిధిధ్యాసనానికి మధ్యలో ఉంది మననం. ఇది నువ్వు మననం చేయకపోతే అది మననం ఈజ్ రిమైండింగ్. రిమైండింగ్ యువర్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ దట్ దిస్ ఈస్ ద రియాలిటీ, దిస్ ఈస్ ద ట్రూత్, దిస్ ఈస్ వాట్ ఐ నీడ్ టు బి, దిస్ ఈస్ వేర్ ఐ నీడ్ టు గో, దిస్ ఈస్ వాట్ ఐ యామ్, రైట్? అహం బ్రహ్మాస్మి నువ్వు అనుకోలేదు అనుకో 10 సార్లు, అది ట్రూత్, నీకు కనపడదు. అది అనుకోకపోతే ఏమవుతుంది? అసలు అది ఉన్నట్టు మర్చిపోతావు 2 రోజుల తర్వాత. మూడో రోజు ఏమవుతుంది అంటే యువర్ లైఫ్ విల్ స్టార్ట్ టు బికమ్ అగైన్ ఎ మెకానికల్. మళ్ళీ యాంత్రిక జీవితంలోకి వెళ్ళిపోతావు. అంటే నమ్మిన దాన్ని, తెలుసుకున్న దాన్ని ఆచరణ యోగ్యం చేయడానికి
ప్రధానమైన పాత్ర మననం చేస్తుంది. ఇప్పుడు ఈరోజు తెలుసుకున్నావు విషయాన్ని, 2 weeks తర్వాత ఈ విషయం మాట్లాడంగా, వేరే విషయం మాట్లాడతాంగా. ఇప్పుడు 2 weeks లో మరి ఏం సాధన చేసావు అంటే మననం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అరే రాసుకున్నాం కదా, ఈ రాసుకున్నది అసలు పేజ్ తిప్పానా నేను ఈ 1 week లో? ఇప్పుడు నువ్వు పేజీ తిప్పితే యువర్ గుడ్. అసలు నేను వినలే లేదు అసలు ఏం జరిగిందో, ఎందుకంటే ఆల్ ది సెషన్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఆర్ కనెక్టెడ్ సెషన్స్. నువ్వు మధ్యలోకి వచ్చి కూర్చుని వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే యువర్ లాస్ట్ సోల్. యూ విల్ నెవర్ అండర్స్టాండ్. దిస్ ఈస్ ట్రూత్. ఒక విషయాన్ని 100 సార్లు చదివితేనే పట్టుకోవడం కష్టం ట్రూత్ లో. ఒక విషయాన్ని ఇప్పుడు నేను చెప్పిన ఒక్క విషయం ఏమిటి అంటే నువ్వు ఇస్తేనే నీకు వస్తుంది అనేది ట్రూత్. ఇప్పుడు నువ్వు అది డైజెస్ట్ చేసుకుని దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని ఒక 100 సార్లు నువ్వు అనుకోవాలి. అనుకుంటే కానీ అసలు మనస్సు ఫస్ట్ ఎలో చేయదు. అది నేను ఇవ్వడం ఏంది, అది నాకు రావాలని నేను ఇస్తా అంటే ఎన్నో కోణాల్లో నిన్ను కొడుతుంటుంది అది. ఇప్పుడు ఆ సత్యాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని మననం చేయాలి, బాగా చేస్తే అది యాక్సెప్ట్ చేస్తుంది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఇది దేని మీద బేస్ అయి ఉంది? మన పాస్ట్ క్లాస్ మీద బేస్ అయి ఉంది. ఎందుకు పాస్ట్ క్లాస్ లో సత్యంలో ఇంకో యాంగిల్ కనుక్కున్నాం, ఆ యాంగిల్లో వచ్చిన టాపిక్ ని ఈరోజు తీసుకున్నాం. ఇప్పుడు అది నీకు తెలియదు అనుకో, ఇదేమైంది, దిస్ హోల్ థింగ్ విల్ బికమ్ నో మీనింగ్ ఫర్ యూ. ఐ మీన్ యూ విల్ ఓకే వేర్ డిడ్ వి స్టార్ట్, రైట్? సో అందుకనే సత్యాన్ని మననం చేయాలి. Basically, practicing truth is going to make your beliefs strong. That will make your goal, make you reach your goal sooner. Correct. Practice makes man perfect. Yes. Yeah. Thank you. నీకు కొంచెం బిలీఫ్ ఉండి నువ్వు ప్రాక్టీస్ చేసినా ఆ ప్రాక్టీస్ వల్ల ఆ బిలీఫ్ ఫర్మ్ అవుతుంది. ఫర్మ్ అయ్యి యూ గెట్ టు దట్ రియాలిటీ ఫాస్టర్. Okay. Thank you. Thank you. Atte garu, go ahead please. Atte garu unnara? Okay. Go ahead. Anit, చాలా బాగుంది. బిలీఫ్ సిస్టమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, విచ్ ఓన్లీ మేక్స్ us టు బిహేవ్. మన బిహేవియర్ అంతా కూడా బిలీఫ్ సిస్టమ్ బేస్ చేసుకునే చేస్తాం ఎనీ యాక్షన్. అయితే ట్రూత్ రిలేటెడ్ బిలీఫ్స్, వాట్ ఈస్ ట్రూత్ రిలేటెడ్ బిలీఫ్స్ ఏంటి? మనకున్న బిలీఫ్స్ మనం నమ్ముతాం, ఏ బిలీఫ్ ఉంటే అదే ట్రూత్ అనుకుంటాం. అలాంటప్పుడు ఏది రియల్లీ బిలీఫ్ విచ్ ఈజ్ ట్రూత్ఫుల్ అని తెలియాలి అంటే మనకి నేను అనుకోవడం ఏంటంటే ద బిలీఫ్ సిస్టమ్ విచ్ మేక్స్ ఇంటర్నల్లీ పీస్ఫుల్ అండ్ ఫిజికల్లీ హెల్దీ అండ్ మేక్స్ అవర్ లైఫ్ సోషల్లీ కంఫర్టబుల్. దీస్ ఆర్ ది 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఇటువంటి బిలీఫ్స్ మాత్రమే మనకి లైఫ్ లో హెల్త్ కి యాజ్ వెల్ యాజ్ ఫర్ ఆల్ ద థింగ్స్ అదర్ సోషల్ థింగ్స్ పోయి మన ట్రూత్ ఐడెంటిఫై చేయడానికి. హౌ డు యూ సే ఏంటి బిలీఫ్? ప్రతి వాళ్ళకి బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి, వాళ్ళకున్న నాలెడ్జ్ ని బట్టి. నా నాలెడ్జ్ ని బట్టి ఇదే రైట్ అనుకుంటాను, బికాస్ ఐఎమ్. కాబట్టి ఈ దీంట్లో ఏది మంచిది ఏది చెడ్డది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బిలీఫ్స్ అందరికి లేకుండా అసలు లైఫ్ ఏ ఉండదు. కాబట్టి మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ట్రూత్ఫుల్ బిలీఫ్స్. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, యాజ్ యూ సెడ్, బై ప్రాక్టీసింగ్ అవర్ బిలీఫ్ సిస్టమ్, ఇఫ్ ఇట్ గివ్స్ అస్ ఇంటర్నల్ పీస్. ఇంటర్నల్ పీస్ ఏది వస్తుంది? నిజంగా జ్ఞానంతో కూడిన బిలీఫ్స్ కే మనకి ఇంటర్నల్ పీస్ వస్తుంది. అదర్ థింగ్స్ వీ డోంట్ గెట్. సో జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దాంతో ట్రూత్ఫుల్ గా యాజ్ యూ సెడ్ ముందు ఇస్తేనే వస్తుంది. వాళ్ళు మీరు చెప్పారు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుంది. మనం ఇంకా సైంటిఫిక్ గా చూస్తే న్యూటన్ లా కూడా అదే, ఏం చేస్తే అదే రివర్స్ అవుతుంది మనకి. సైంటిఫిక్ గా చెప్పినా కూడా అదే అవుతుంది. కాబట్టి దిస్ ఇస్ బిలీఫ్ సిస్టమ్ ఏం ఉంచుకోవాలి అందరికి ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. ఇది బిలీఫ్ ని మనం అసలు ఎవరిని క్వశ్చన్ చేయలేం. దట్ ఈస్ బియాండ్ రీజన్. రీజన్ ఏం లేదు, నాకు ఈ నమ్మకం ఉంది అంటాం. ఆ రీజన్ తో మీరు జ్ఞానంతో ఆ బిలీఫ్ సిస్టమ్ ఏర్పరచుకొని ఇంటర్నల్ గా పీస్ఫుల్ గా ఉండడానికి యూస్ఫుల్ గా ఉండేటువంటి బిలీఫ్ సిస్టమ్ ని రీటైన్ చేసుకొని త్రూ ప్రాక్టీస్. వాట్ యు సెడ్, అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ డోంట్ గెట్ దట్, అండ్ యూ షుడ్ గివ్ అండ్ గెట్ దట్. అండ్ మీరు చెప్పినట్టు ఇలాంటి సత్సంగాలు మళ్ళీ ఒక్కసారి మళ్ళీ మనం రీథింక్ చేయడానికి, మన బిలీఫ్ సిస్టమ్ కరెక్ట్ గా ఉందా లేదా, ఆర్ వి గోయింగ్ ఇన్ ద రైట్ పాత్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అసలు బిలీఫే ఆల్ అవర్ బయాలజీ, హెల్త్ ఈజ్ బిలీఫ్ సిస్టమ్ అండ్ అవర్ బిహేవియర్ ఈజ్ ఆల్సో బిలీఫ్ సిస్టమ్. సో బిలీఫ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి మీరు చెప్పినట్టుగా మన పూర్వజన్మను బట్టి ఏర్పడతాయి,
కొంత మన ఎక్స్పీరియన్స్ తో మనకు జరిగిన చెడు మంచిని బట్టి కూడా మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ చెడు మంచి ఏర్పరిచినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఆర్ గివింగ్ ఏ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ సత్సంగాల్లో, దిస్ ఎక్స్పీరియన్స్ గివ్స్ us టు గో టు ద ట్రూత్ఫుల్ రైట్ బిలీవ్స్ విచ్ మేక్స్ us internally peaceful and also to behave in a proper way. Thank you very much. Very good, Anil. చాలా బాగుంది ఈరోజు సెషన్, చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. That's exactly what it is, right? So now the belief, what you said is also absolutely right, that there is a material side to it, there is a spiritual side to it. You cannot discount the material side to it. వ్యావహారిక సత్యాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ అందులో ఉంటూనే కేవల సత్యంలోకి వెళ్ళాలి భావన రూపంలో. ఆ బిలీఫ్ సిస్టమ్ కేవల సత్యంలో నువ్వు ఉంటేనే నీకు శాంతి ఆనందం ఉంటాయి, శాశ్వతమైన శాంతి ఆనందం. ఇప్పుడు ఆ కేవల సత్యంలోకి వెళ్ళడం ఇది స్పిరిచువల్ రియాలిటీ. Material reality, you are living it. I mean, you are going through it. No matter which way you look at it, you are actually going through it in some form or fashion, right? ఇప్పుడు నచ్చినా నచ్చకపోయినా భోజనం చేస్తున్నావుగా, వ్యావహారిక సత్యం అది. భోజనం ఎందుకు చేస్తున్నావు అంటే మరి జీవితం గడవాలిగా, గడవడం కోసం భోజనం చేస్తున్నావు. కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక సత్యాన్ని తీసుకొచ్చినప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ వ్యావహారిక సత్యంలో భోజనం చేస్తున్నావు అన్న మాటకి కేవల సత్యానికి వచ్చేటప్పటికి ఏది తింటున్నాను, ఎలా తింటున్నాను, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ అక్కడ సత్యం కూడింది కాబట్టి, కేవల సత్యం కాబట్టి. కేవల సత్యం అంటే నువ్వు ఎలా నిలుపుకోవాలి, నా స్పిరిచువాలిటీని ఎలా నిలుపుకోవాలి, ఆ బిలీఫ్ సిస్టమ్ని ఎలా ఫర్మ్ చేసుకోవాలి. సో అందుకనే ఏంటంటే ఇట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ బోత్. యూ కెనాట్ ఇగ్నోర్ ద మెటీరియల్, యూ కెనాట్ టేక్. ఏదైనా కూడా తీవ్రంగా సాధన చేయడానికి కుదరదు. తీవ్రంగా సాధన చేస్తే మనసు విరిగిపోతుంది. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ద బిలీఫ్ సిస్టమ్ గ్రో అవుతున్న కొద్దీ నీ సాధన పెరుగుతూ ఉంటుంది. ద మోర్ యు గ్రో, ద బెటర్ యు ఆర్ ఇన్ యూ రియలైజింగ్ థింగ్స్ స్పిరిచువల్గా. నువ్వు ఎంత అజ్ఞానంలో ఉంటే, ఇప్పుడు ఏంటంటే అజ్ఞానం అన్నప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ నాట్ నోయింగ్ ఇట్. అజ్ఞానం అన్నప్పుడు యు ఆర్ మెటీరియల్లీ వెరీ యాక్టివ్, బట్ దెన్ స్పిరిచువల్లీ యూ హ్యావ్ నో ఐడియా, యూ హ్యావ్ జీరో థాట్స్, జీరో అండర్స్టాండింగ్, ఏమీ లేదు, ఏమీ తెలియదు. అప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు దాన్ని అనుభవించలేవు, ఎందుకంటే తెలియదు కదా. ఇదే చెప్తుంటాను, ధ్యానంలో చేసేటప్పుడు ఏం చెప్తారు అంటే, నువ్వు ధ్యానంలో నీకు వచ్చే అనుభవం గురించి నీకు తెలియకపోతే ఆ అనుభవం నీకు వచ్చినా నీకేం అనిపించదు, ఏదో వచ్చిందిలే అనుకుంటావు. సమ్ పీపుల్ విల్ సే 6 months when I started seeing some beautiful things and all that, I thought that it was just my mind playing it. 6 months down the line, when you go talk to them, you tell them, or they ask a question, when you tell them that this is one of the beautiful things that happens in meditation, where you have really started to seeing visions, and oh, I didn't knew about it, oh, this was a good thing, oh, that is what it's called. Then అక్కడ ఆ ఫీలింగ్ వస్తుంది. అక్కడ రాలేదు ఫీలింగ్ వచ్చినప్పుడు, ఎందుకంటే వాడికి తెలియదు దాని గురించి. So it is very important that you start to understand things, know, understand, repeat yourself, and then eventually make it your life through practice. Yeah, go ahead, Sundar, please. Yeah, okay. Very fundamental question, Anil garu. I think just to get into my head. So bottom line, we need to solidify our subconscious mind. I think that's a key message. Very key message. Okay. Very key message is you need to bring నా కోరిక నాకు తీరాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరిక తెలుసుకోండి ఏం కావాలో. సెకండ్ ఆఫ్ ఆల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దట్, గివ్ ఇట్ వాట్ ఎవర్ యూ క్యాన్, సత్యంలో ఉండి. థర్డ్ థింగ్, యూ హ్యావ్ టు రియల్లీ పుట్ సమ్ టైమ్ బౌండ్ టు ఇట్. ఒక నిర్దిష్టమైన కాలాన్ని, సమయాన్ని దానికి కేటాయించండి, రైట్? చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ద ఫోర్త్ వన్ ఏంటి అంటే, విచ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నాకు చెప్పాం కదా, ఆ రిపీటెడ్నెస్ కావాలి. ఆ కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్. యూ కెనాట్ డెలివర్ ఎ బేబీ, a 9-month-old baby డెలివరీని 1 month లో చేయలేము. జస్ట్ బికాస్ ఐ కెన్ పిక్ 90 doctors or 100 doctors, you cannot. It has to go through its time, it has to mature, it has to prosper, right? So ప్రతి దాంట్లో కూడా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ రియాలిటీ, వన్ ట్రూత్. ఏంటి అంటే నథింగ్ హ్యాపెన్స్ ఇన్స్టంటేనియస్లీ, నథింగ్ హ్యాపెన్స్. మన జీవితాలలో
ఈ భూమి మీద ఏది కూడా ఇన్స్టెంట్ గా అవ్వదు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఏ రీజన్ బిహైండ్ ఇట్. You may know it, you may not know it. You may accept it, you may not accept it. It doesn't really matter. But there is a full reason behind it. A full, right? So with that, what happens is, first of all, you start to accept that the practice that you are doing, the fruits will come someday. ఈ రోజు మీరు చెట్టు బీజాన్ని నాటారు. ఈ బీజాన్ని నాటడం వల్ల మీకు ఒకానొక రోజు ఆ చెట్టు, ఆ బీజము, ఆ చిన్న వృక్షంలో పెట్టినది అదొక మాన్ అవుతుంది. ఒకానొక రోజుకు అవుతుంది అది. ఈ రోజు మీకు రాకపోవచ్చు. సిమిలర్లీ, వాట్ యు ఆర్ స్టార్టింగ్ టుడే, ఏ గుడ్ థాట్, ఏ గుడ్ బిలీఫ్, ఏ గుడ్ విష్, రైట్, ఈవెన్చువల్లీ విల్ బికమ్ ట్రూత్. ఈవెన్చువల్లీ యు రియలైజ్ ఇట్. బట్ అందుకే పేషెన్స్ కావాలి, అందుకే టైం బౌండ్ పెట్టుకోవాలి. ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, సమయమే సాధన అన్నాం కదా, సమయమే. ఎందుకు యు గాట్ టు స్టార్ట్ టు సీ ఇట్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్. యు గాట్ టు స్టార్ట్ టు సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ యోగి, రైట్? అలా మెల్లిగా చేసుకోవడం వల్ల నీకు వస్తుంది, కానీ ఉత్తి విని కూర్చుంటే రాదు. ఇక ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, దాన్ని రిపీట్ చేస్తూ ఉండాలి, రైట్? నీ నోటి మాట కంటే కూడా నీ చేతి రాతకి బలం ఎక్కువ, చాలా బలం ఎక్కువ. నీ నోటితో నువ్వు మాట అన్నా, నువ్వు దాన్ని చేతితో కనుక రాయగలిగితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు రైట్ ద వెరీ ట్రూత్ దట్ యు ఆర్, ఇట్ ఈస్ 10 times మోర్ పవర్ఫుల్, 100 times మోర్ పవర్ఫుల్ చేయొచ్చు దాన్ని. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, నీ నోటి మాటతో అనడంతో పాటు నువ్వు చేతితో ఓ బుక్ తీసుకుని నీ కోరికను రాసావనుకో, ఈ కోరిక నీకు ఎందుకు కావాలి అని రాస్తావు, ఈ కోరిక నీకు ఏ సమయానికి రావాలి అని రాస్తావు, ఆ కోరికకు ఉన్న లక్షణాలు, ఆ కోరికని ప్రతిరోజు నువ్వు రిపీట్ చేయడం మొదలు పెట్టావనుకో, ఏమవుతుంది, నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ 4 things విల్ యాక్టివేట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఈ అంటే చేతనా మనస్సులో రిపీట్ చేసింది సుప్త చేతన అచేతన మనస్సులోకి వెళ్ళి అది రియాలిటీ ఫార్మేషన్కి వస్తుంది. యు మే ఆస్క్ దట్, అలాంటప్పుడు నేను కళ్ళు మూసుకుంటే నా ప్రతి కోరిక ఇక్కడికి వెళ్తుందా అంటే, వెళ్ళలేకుండా సిస్టమ్ని డిజైన్ చేశారు. ఎందుకంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు కాబట్టి, ఇఫ్ ఎవ్రీథింగ్ దట్ యువర్ థింకింగ్ హ్యాస్ టు గో టు యువర్ సబ్ కాన్షియస్, and when it hits subconscious, it becomes reality. Lot of things that you are not asking for will become a reality for you, because you don't have control of your mind. అందుకనే వాట్ యు రిపీట్, నీ రోజులో ఏది నువ్వు బలంగా నమ్ముతున్నావో, రిపీట్ చేస్తున్నావో, అది మాత్రమే ఓవర్ టైం చేసిన తర్వాత. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, నీ అచేతన మనసు ఎలా ఉంటుంది అంటే, పండు ముసలివాడు మద్యం సేవించి, ఓకే, నిద్రపోయి లేచి ఉన్న స్థితి ఎలా ఉంటుందో, నీ అచేతన మనస్సు స్థితి అలా ఉంటుందట. మద్యం సేవించి నిద్రపోయి లేచినప్పుడు వాడికి ఉన్న స్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంటే వాడిని తట్టి లేపాలి, వాడికి పుట్ర కొట్టాలి, నీళ్లు పోయాలి, వాడికి ఒకటే విషయాన్ని 10 సార్లు చెప్పాలి. చెప్పితే కానీ ఆ స్థితిలో వాడికి అర్థం కాదు. అలా నీ అచేతన మనస్సు డిజైన్ చేయబడ్డది. సో నువ్వు రోజు రిపీట్ చేయడం వల్ల, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాయడం వల్ల ఏమవుతుంది అంటే, యు ఆర్ యాక్టివేటింగ్ ఇట్, యు ఆర్ సెండింగ్ ద సిగ్నల్స్, ఎస్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఒక నెల రోజులు తీసుకుందాం అనుకోండి, ఈ నెల రోజుల్లో నీ అచేతన మనస్సు నీ చేతన మనస్సును చూసి వీడికి బలవంతంగా ఈ నెల రోజుల్లో ఏది ఉంది, ఒక ప్యాటర్న్ కావాలి. ఒక ప్యాటర్న్ అవుతేనే అచేతన మనస్సుకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో ఇప్పుడు ఆ ప్యాటర్న్ నాకు కావాలి అంటే ఏం చేయాలి అంటే, ఇట్ స్టార్ట్స్ టు లుక్ ఎట్ ఇట్. వీడు ఈ వీక్ ఏం కోరుకున్నాడు, నెక్స్ట్ వీక్ అది ఉందా, ఆ నెక్స్ట్ వీక్ అది ఉందా. ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్యాటర్న్, అది సంబంధం లేదు, అది మంచిదా చెడుదా, నీ కంట్రోల్లో నువ్వు ఊహించావా, నీ కంట్రోల్లో లేకుండా నువ్వు ఊహించావా, సంబంధం లేదు. నీ కాన్షియస్ మైండ్లో ఏం నడిచాయి, ఒకటే నడిచింది 4 weeks. ఇట్ టేక్స్ దట్.
and then it goes in, it makes it a reality. If you have only stated it one time, it doesn't get it. పడుకున్నవాడు లేచాడు, ఆ వృద్ధుడు కూర్చున్నాడు, ముసలివాడు మత్తులో ఉన్నాడు, తాగి లేచి ఉన్నాడు. వాడికి ఒక్కసారి చెప్పావు, వాడికి ఏమెక్కుతుంది? ఏం చెప్పాడో వాడు, నేను మత్తులో ఉన్నా ఏమన్నా పోయింది. రిపీటెడ్గా మళ్ళీ 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 చెప్పి, అరే ఏంది చెప్పింది అర్థమైందా, వచ్చిందా, ఎక్కిందా, పట్టిందా అంటే ఏంటి, నువ్వు రిపీట్ చేయాలి మళ్ళీ 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 రిపీట్ చేయాలి. చేస్తే ఏమైంది, అది ఎక్కింది. ఎక్కితే ఏమైంది, అది అయింది. సో అలా నీ యొక్క అచేతన మనస్సుతోటి నీ యొక్క కోరికలన్నిటినీ కూడా చాలా సులభంగా, ఏ ఆచరణ లేకుండా, ఏ పూజలు, ఏ వేదము, వేదాంతము ఏమీ అక్కర్లేదు, జస్ట్ by changing certain things, certain aspects, or understanding certain way of doing things in your life, you are able to manifest them, because this is satyamu anta saralanga, anta simple ga untundi. I just gave you one view of how truth reality anedi ela untundi. It is such a simple thing. It has nothing to do with anything that you are doing outside. It has everything to do what you are doing inside. Now ఇప్పుడు నేను ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, ఏదైతే నువ్వు ప్యాటర్న్ చేయాలనుకున్నావో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోరిక నేను కోరాలి అనే దానికి నీకు కావాల్సింది ఏమిటి? శక్తి కావాలి. శక్తి బాగా ఉంటే జ్ఞానానికి అర్హత ఉంటుంది. జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. జ్ఞానాత్ రేవత కైవల్యం. రైట్? ఇప్పుడు ఆ శక్తి నీకు ఉంటే ఏమవుతుంది? ఏది కోరుకోవాలి, ఏది కోరుకోవద్దు అన్న క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ క్లారిటీ సరిపోతుందా అంటే సరిపోదు. ఇవ్వాలి అన్న గుణం కావాలి. ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి? నీకు నీ లోపల బాగా స్థిరం కావాలి. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ హై ఎనర్జీస్ ఫర్ యూ టు రియలైజ్ ద రియాలిటీ, ట్రూత్. ఆ ట్రూత్ నీలో ఉండాలి. ఏ ఉండాలి? నేను ఇస్తేనే నాకు వస్తుంది అన్న ట్రూత్ కావాలి. ఆ స్టేట్లో నేను ఉండాలి. అగైన్ యూ నీడ్ ఎనర్జీస్ ఫర్ యూ టు బీ ఇన్ దట్ స్టేట్. రైట్? థర్డ్ థింగ్, వేర్ యు ఆర్ పుట్టింగ్ ఎ టైమ్ బౌండ్. ఒక టైం పెట్టేసుకుంటూ, అది ఈజీ, చాలా మంది పెట్టుకుంటారు, టైం బౌండ్ పెట్టుకుంటారు. ఈ టైంకి నేను పట్టుకోవాలి దీన్ని, ఇలా నేను సాధన చేసుకోవాలి. ఇవన్నీకి మళ్ళీ శక్తి కావాలి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిమైండ్ చేసుకోవాలి నిన్ను. అంటే నీ మెటీరియల్ లైఫ్లో నడుస్తున్నప్పుడు కూడా నీ యొక్క ఆధ్యాత్మిక కోరిక తీరడం కోసం నువ్వు వెచ్చించిన సమయం చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు రిపీట్ చేసావు, ఎన్నిసార్లు నీ చేతన అచేతన మనస్సుకి పంపించావు, చేతన నుంచి అచేతనానికి ఎన్నిసార్లు రిపీట్ చేసావు. నీ నోటితోటి నువ్వు బయటికి అన్నది నీ చెవు వినాలి. బాగా పట్టుకోండి ఇది. నువ్వు ఏదైనా రాసుకున్నప్పుడు నీ నోటితోటి నువ్వు ఏదైతే అంటున్నావో నీ చెవు వినాలి. వింటే అది లోపలికి వెళ్తుంది. గడగడగడ చదవడానికి లేదు, చదివితే వెళ్ళదు. చాలా నెమ్మదిగా పూర్తి ఏకాగ్రతతోటి నువ్వు దాన్ని చదవాలి. ఆ చదివిన 1 లైను 2 లైన్స్ నీ శ్రవణం చేయాలి. నువ్వే శ్రవణం చేయాలి. చేస్తే అది నీ లోపలికి వెళ్తుంది. దాన్ని ఒకసారి చేస్తే సరిపోదు, పలుమార్లు చేయాలి. కనీసం 3 సార్లు చేయాలి. ప్రతిరోజు చేయాలి. ఇలా నువ్వు చెయ్యంగా ఆ ట్రూత్ అనేది నీకు రియాలిటీగా వస్తుంది. ఇప్పుడు నువ్వు ధ్యానం అన్నావు, నేను ధ్యానం నాకు కుదరటం లేదన్నావు. ధ్యానం నాకు కుదరాలి అనే కోరిక పెట్టుకుని కూర్చున్నావు అనుకో, అది నువ్వు అవుతావు దీనివల్ల. ఓకే? So, sorry, Anil. Look, I just want to Chetana, Manasu, and Achetana ante Achetana ante is a subconscious, huh? అచేతన అంటే సబ్ కాన్షియస్, And Chetana. కాన్షియస్ మైండ్. Okay, thanks. That which you are doing outside is all Okay. conscious. That goes inside is achetana. Yeah, thanks. సో మన ఫోకస్ అంతా ఏంది ఉండాలి అంటే, దేని మీద ఉండాలంటే, ఇప్పుడు నేను ధ్యానం చేయలేకపోతున్నాను అని నీకు ఉందనుకో, ఆ కోరిక పెట్టు, నేను ధ్యానం హాయిగా చెయ్యాలి. దెన్ వాట్ హ్యాపెన్స్? హ్యావ్ ఎ క్లారిటీ, హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్. దాని గురించి క్లుప్తంగా తెలుసుకో, క్లియర్గా క్లారిటీగా తెలుసుకో. తెలుసుకున్న దానికి ఒక టైం బౌండ్ పెట్టు. నెక్స్ట్ 40 days నేను చేస్తాను, నేను పొంది తీరాలి అనుకో.
అనుకుని ప్రతిరోజు దాన్ని రిపీట్ చేయి. ఇట్ విల్ మేనిఫెస్ట్. దీక్ష అంటే అదే. ఉపవాసము అంటే అదే. ఉపవాసము అంటే అంటే దగ్గర, వాసము అంటే కూర్చోవడం. దగ్గర కూర్చోవాలి. దేనికి దగ్గర? డివైన్ ఎనర్జీస్కి దగ్గర కూర్చోవాలి. దగ్గర కూర్చుని ఏం చేస్తాం మనం? భోజనాన్ని తీసేస్తాం. ఎందుకు తీసేస్తాము అంటే శరీరాన్ని శుష్కిస్తావు. శుష్కించినప్పుడు ఏమవుతుంది? అది నీ మాట వింటుంది. దానివల్ల ఏమి నా మాట వినము అంటే నీ మనసు నీ ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? నీ మనసు నీ ఆధీనంలో, శరీరం అంటే అన్నము నీ మనస్సుని తిప్పుతూ ఉంటుంది. సంకల్ప వికంపాలు తిప్పుతూ ఉంటుంది. ఉపవాసం చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు నీ శరీరాన్ని ఎండపెడుతూ నీ మనస్సును కూడా ఎండబెట్టాలి. అది మిస్ చేస్తాం మనం. మనస్సుని మిస్ చేస్తాం. చేసిన సినిమా చూస్తావు. సినిమా చూస్తే నీకేం కాదు, వేస్ట్. నీ మనస్సును నువ్వు ఎండబెట్టినప్పుడు ఏం చేయాలి? నీ మనస్సుకి ఆలంబనగా ఏదైనా ఇవ్వాలి. ఒక ధ్యానమో, ఒక శ్లోకమో, ఒక స్తోత్రమో ఏదో ఒకటి ఇచ్చి మనస్సుని దాని మీదకి నియంత్రణ చేసి ఏకచిత్తం చేసి నీ శరీరాన్ని నువ్వు ఎండబెట్టినప్పుడు అది ఉపవాసము అయింది. అప్పుడు ఏమైంది? నువ్వు అది కోరుకున్నది నీకు వస్తుంది. అలానే ధ్యానము అనేది నీకు రావాలి అన్నప్పుడు ఇలా నువ్వు కనుక చేసుకుంటే, ఇది ఒక కోరికగా పెట్టుకుంటే, కొంతమంది జ్ఞానం అడుగుతారు, కొంతమంది సత్యంలో ఉండాలని అడుగుతారు, కొంతమంది however much you think about it, right, there will always be people who ask for material gains. It is not bad to ask. Never ever think that material gain అడగకూడదని కాదు. మెటీరియల్ గెయిన్స్ లో ఏది నీకు ముఖ్యంగా కావాలో, లేకపోతే ఏమవుతుందంటే ఈ కోరికలు అనేవి ఎలా ఉంటాయంటే పుట్టగొడుగుల్లా ఉంటాయి. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక, ఇది లాస్ట్, ఇది లాస్ట్, ఇది లాస్ట్ అని ఇంకా మెటీరియల్లోనే ఉండిపోతావు. స్పిరిచువల్లోకి వెళ్ళలేవు. అందుకనే వద్దంటారు. కానీ బట్ మెటీరియల్గా కూడా నీకు ఏదైనా బాగా లోపల ఉంది, ఇది నాకు కావాలి అని ఒకటి ఉంటే ఆ ఒక్కదాన్ని ఇలా నువ్వు సాధించుకోవచ్చు. చాలా సింపుల్గా, వితౌట్ ఎనీ ఎఫర్ట్, వితౌట్ ఎనీబడీస్ హెల్ప్. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ దేవుడి దగ్గర దండం పెట్టుకోకర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. హాయిగా నువ్వు ఈ ట్రూత్ కనుక పట్టుకుంటే యూఆర్ ఏబుల్ టు గెట్ ఇట్. Okay. Any final questions? Awesome. All right. ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేద్దామండి. హాయిగా ప్రశాంతంగా. Just switch off the recording. Thank you very much.